ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా ఎంత హింసించిందంటే కేసీఆర్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా ఇవ్వలేదు కనీసం. ఈ రోజు మేము చెప్తున్నాం, కేసీఆర్ కి ఛాలెంజ్ చేస్తున్నాం, బిడ్డ కేసీఆర్ గుర్తుపెట్టుకో, నువ్వు ఏ విధంగా అయితే మమ్మల్ని హరాస్మెంట్ చేసావో నీలా మేము హరాస్మెంట్ చేయం, కానీ ప్రతి కాన్స్టిట్యున్సీని కూడా మా ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే అభ్యర్థులతోటే మేము డెవలప్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నా. రెండోది, మన సికింద్రాబాద్ నియోజకవర్గం గత కొంతకాలంగా అన్యాయం జరుగుతూనే ఉంది. పద్మారావు ఈయన మొత్తము కబ్జాలు, ల్యాండ్స్ అన్ని సెటిల్మెంట్లు వాళ్ళ కొడుకులంతా మొత్తం దోపిడీ చేసిండ్రు. ఆయనతో పాటు కిషన్ రెడ్డి, ఆయన నామకే వాస్తే ఎంపీ, నామకే వాస్తే కేంద్ర మంత్రి. ఆయన ఓన్లీ వస్తాడు, ఫోటో మేకప్ వేసుకుంటాడు, ఫోటోలు దిగుతాడు, పోజులు ఇస్తాడు, వెళ్ళిపోతాడు, ఒక రెండు మాటలు చెప్తాడు. మనకు కావాల్సింది దేశంలో అభివృద్ధి. దేవునికి మేము మొక్కుతాం రోజు, కానీ మీరు దేవుని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. గుర్తుపెట్టుకో కేసీఆర్, గుర్తుపెట్టుకో మోడీ పాలనలో మొత్తం దేశం మొత్తం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రంలో కేసీఆర్ పాలన సర్వనాశనం అయిపోయింది. కాబట్టి మీరందరూ ప్రజలందరూ దృష్టికి తీసుకెళ్లాలి. మన దేశంలో గర్వించదగ్గ విషయం ఏంటంటే ప్రతి కులం, ప్రతి మతానికి అతీతంగా ఈ రోజు ఉచితంగా మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత కాదా? ఇన్ని రోజులు మీరు ఏం చేసిర్రు? ఒక కుటుంబంలో ఒక స్త్రీకి దాదాపు 2,000 నుంచి 3,000 రూపాయలు మినిమం బస్సు ఛార్జీలు మిగులుతున్నాయి. అంటే మాతోటి చెప్పిండ్రు బీఆర్ఎస్ వాళ్ళే, అన్నా బయట మేము తిడుతున్నాం కానీ లోపల మేము సంతోషపడుతున్నాం. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీ ఎవరైతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అన్నారో వాళ్ళు చొరవ తీసుకొని పేద ప్రజల కోసం, పేద ప్రజలే కాదు డబ్బున్న మహిళలు కూడా ఈ రోజు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ. ఎవరిని గొప్పోడు బిద్దోడు తేడా లేకుండా ఈ రోజు అన్ని ఉచిత పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. ఊరికే తొందరపడి ఏవేవో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతుంది కేటీఆర్ అండ్ హరీష్ రావు, వీళ్ళు స్కాములు చేసిన వాళ్ళు. ఇలా స్కాములు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి గడికి కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు. బిడ్డ మీకు 100 రోజులు గడివే, ఆ 100 రోజుల్లో మీ స్కాములన్నీ కూడా బయటపడతాయి. మేము రెడీ ఉన్నాం. మీ ద్వారా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సారీ, మా సోదరి ఆదం ఉమాదేవి గారు, తమ్ముడు సృజన్ చాలా కష్టపడుతున్నారు. వారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇప్పుడు శిల్ప గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మన ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు మన సికింద్రాబాద్ పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ అయిన మల్లు బట్టి విక్రమార్క గారికి సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. మరి అదేవిధంగా మన అనిల్ అన్నకు కూడా సికింద్రాబాద్ నియోజకవర్గానికి స్వాగతం, సుస్వాగతం. అన్న, గెలుపు ఓటమి అన్నది సహజం. ఒక విధంగా మనం గెలిచినట్టే, మన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మనం గెలిచినట్టే. మరి రేవంత్ రెడ్డి గారు పలుసార్లు చెప్పడం జరిగింది, ఇక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యేనే ఇన్ఛార్జిగా వహిస్తారు, ప్రతి ఒక్క కార్యక్రమం ఆయన చేతుల మీదుగానే నడుస్తుంది అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే విధంగా అది ఆయన పాటించడం కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు వచ్చే ఎన్నికలలో, మరి గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా సికింద్రాబాద్ నియోజకవర్గంలో బూత్ లెవెల్ స్థాయి నుంచి కార్యకర్తలు, నాయకులు అందరూ చాలా కష్టపడ్డారు. మరి ఆడం సంతోష్ అన్న కుటుంబం సైతం మరి ఆ ఎన్నికల కాలం అందరూ బయటే ప్రజలలో ఉండడం జరిగింది. మరి ఆడం సంతోష్ గారి రాజకీయ చరిత్ర చూసుకున్నట్టయితే గతంలో ఆయన సతీమణి ఉమాదేవి గారు కార్పొరేటర్ గా ఎన్నో సేవలు అందించారు 2 డివిజన్లకు. మరి ఆయన తమ్ముడు చూసుకున్నట్టయితే మరి ఆదం విజయ్ కుమార్ గారు కూడా సికింద్రాబాద్ నియోజకవర్గంలో డివిజన్లకు ఆయన కార్పొరేటర్ గా ఎన్నో సేవలు అందించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో, ఎంపీ ఎన్నికలలో మరి అదే విధంగా రెట్టింపు ఉత్సాహంతో మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అందరూ బూత్ లెవెల్ స్థాయి నుంచి కార్యకర్తలు, నాయకులు, గల్లీ లీడర్లు అందరూ కలిసి మరి ఇప్పుడు ఈ ఎన్నికలలో భారీ మెజారిటీ తోటి మనం గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బట్టి అన్నను చూస్తుంటే ఈ రోజు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసినట్టు అనిపించింది. ఈ రోజు ఆయన కారు దిగి వస్తుంటే ఆయన ఉందాతనం, ఆయన కట్టు, ఆ పంచకట్టు చూస్తుంటే ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డిని మళ్ళీ ఒకసారి మనకి గుర్తు చేయడం జరిగింది. ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, గత 70 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ఎంతో పెద్ద నాయకులు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రభుత్వంలో వచ్చింది.
మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అందరూ రెట్టింపు ఉత్సాహంతో ఆనందంతో మరి ఈ ఎన్నికలలో భారీ మెజార్టీ తోటి గెలిపించాలి. మరి అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఎట్లుందో మనందరం చూసినాము. మరి సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీగా మరి కిషన్ రెడ్డి గారు అసలు నోరు కూడా ఇప్పరు. ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గానికే కాదు ఈ పార్లమెంట్ చెందిన 7 నియోజకవర్గాలకు అసలు వచ్చెళ్లిన దాఖలాలు లేవు. దేనికి స్పందించిన దాఖలాలు లేవు. మరి సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే బీజేపీ బీఆర్ఎస్ రెండే అన్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీ తోటి గెలిపించి మన నియోజకవర్గాన్ని ఈ పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ ను కూడా మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవ్వరు ఎక్కడ నిరుత్సాహపడకూడదు. ఖచ్చితంగా మనని గుర్తిస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే మహిళలకు ముఖ్యంగా మహిళలు గమనించాల్సిన అవసరం ఉంది. మహిళలకు ఏ ప్రభుత్వం ఎప్పుడు ఏ ఆదరణ ఇవ్వలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన కొన్ని రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. మరి మహిళల కోసమే కదా 500 సిలిండర్ అంటున్నారు. మరి మహిళలకు నెలకు 2500 అంటున్నారు. మరి ఏ ప్రభుత్వం కూడా మహిళలకు పెద్దపీట వేసింది లేదు. మరి మహిళలందరూ ఏకతాటిగా అందరూ కలిసొచ్చి పని చేయాలి కాంగ్రెస్ పార్టీకి. మరి ఆడం సంతోష్ అన్న ఎంతో కష్టపడ్డాడు అసెంబ్లీ ఎన్నికలలో. ఈసారి కూడా ఆయన చేయి కలిపి ఆయన అడుగులో అడుగేసి మరి పార్లమెంట్ ఎన్నికలలో కూడా గెలిపించాల్సిన అవసరం ఉంది. అన్న బట్టన్న ఒక్కసారి మీరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. గత 10 ఏళ్లుగా ప్రభుత్వం లేదు. కార్యకర్తలు ఎంతో నిరుత్సాహపడి ఎంతో కష్టపడ్డారన్న. పార్టీకి ఎంతో సేవ చేసిండ్రు. మరి ఆడం సంతోష్ అన్న కుటుంబం సైతం కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికలలో సేవ చేసిండ్రు. మీరు ఒక్కసారి గ్రహించాలి. కొంచెం కార్యకర్తలందరినీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్న. ఏ సమస్య ఉన్నా మరి ప్రజావాణి అని మీరు ఏర్పరచడం జరిగింది. మరి కార్యకర్తలకు కూడా ఏదన్నా చేయాల్సిన అవసరం ఉందన్న. ఒక్కసారి సికింద్రాబాద్ నియోజకవర్గ కార్యకర్తలని గమనించాలన్న. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. దీపక్ జాన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు సందీప్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మన ప్రియతమ నాయకుడు దీపక్ జాన్ గారు స్వాగతం సుస్వాగతం. ఇక్కడ అన్న మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ మల్లు పట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మన డిసిసి అధ్యక్షులు యువకులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారికి, సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆడం సంతోష్ కుమార్ గారికి, డివిజన్ అధ్యక్షులందరికీ, కంటెస్టెడ్ కార్పొరేటర్లందరికీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని సికింద్రాబాద్ లో చచ్చిపోకుండా కాపాడుతున్న ముఖ్యమైన కార్యకర్తలకు నాయకులందరికీ శిరస్సు వంది నమస్కారాలు పెడుతున్నాం. ఇవాళ ఇదే బిఎన్ఆర్ గార్డెన్ లో మనం ఎన్నో సభలు పెట్టుకున్నాము. 9 ఏళ్ల నుంచి వెయిట్ చేసిన తర్వాత ఆ సభలంతా మన ప్రభుత్వం వస్తుంది, మన నాయకులు గెలుస్తారని చెప్పుకుంటూ గడిపినాము. ఇవాళ మన ప్రభుత్వంలో మన ఉప ముఖ్యమంత్రి గారు మన మధ్యలో మన ప్రభుత్వంలో ఇదే బిఎన్ఆర్ గార్డెన్ లా మనం మళ్ళీ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా పార్టీ ఓడినా సరే పార్టీ గెలిచినా సరే ఇక్కడికి వచ్చి కూర్చునే ముఖాలు ఇవే కార్యకర్తలు, ఇదే నాయకులు. ఈ కాంగ్రెస్ పార్టీని సికింద్రాబాద్ లో నిలబెట్టినందుకు మీ అందరికీ శిరస్సు వంచి మరొకసారి దండం పెడుతున్నా. అన్నా సార్, మీకు చాలా ముఖ్యమైన విషయం ఒకటే చెప్పాలనుకున్నా సార్. చాలా మందికి అవకాశాలు వచ్చి కార్పొరేటర్ లైన్లు కంటెస్ట్ చేసిర్రు. 30-40 ఏళ్ల నుంచి పార్టీ జెండా పట్టుకొని సికింద్రాబాద్ నియోజకవర్గంలో నిలబడ్డ వాళ్ళు చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు సార్. వాళ్ళకి ఇవ్వాలటి వరకు మనం కనీసం పేరు పెట్టి పిలిచే గౌరవం కూడా ఇవ్వలేదు మనము. కనీసం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన సంక్షేమ పథకాలు కానీ మనం వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం కానీ ఫస్ట్ ప్రయారిటీ కింద మనం వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకానికి పార్టీ జెండాను మోసిన కష్టానికి న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పి మీ ముందు ఇది ప్రస్తావన పెడుతున్నా సార్. అదేవిధంగా ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులను పట్టుకొని
గత 20 ఏళ్ల నుంచి యువ నాయకుడు లెక్క, అదేవిధంగా ఇప్పుడు డీసీసీ అధ్యక్షుడు లెక్క అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రతి ఒక్కరిని చూసుకుంటూ వస్తూనే ఉన్నారు. అలా మేము కూడా మీ దగ్గర యూత్ లో వచ్చినాం, మాకు కూడా తెల్లగడ్డలు వచ్చేసినాయి ఇప్పుడు. సో ఈ జర్నీ చాలా పాత జర్నీ మన అందరిది. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ సమావేశం మనం ఎందుకు పెట్టుకున్నామనంటే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడడానికి మనం అందరం పెట్టుకున్నాం కాబట్టి, ప్రభుత్వం వచ్చినంత మాత్రాన మన బాధ్యత తీరిపోలేదు. మన నాయకుల బాధ్యత మన మీద తీసుకొని, అదేవిధంగా మన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఇప్పుడు సత్తా చూపేయాల్సిన అసలైన సమయం వచ్చింది. లేనప్పుడు జోష్లో పనిచేసాం. ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గంలో మనం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి మనం ఉప ముఖ్యమంత్రి గారి ఇక్కడికి వెళ్తున్నప్పుడు, వేరే మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈ సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పక్కా మనకి ఎంపీ ఎలక్షన్ లో లీడ్ వస్తుందన్న కాన్ఫిడెన్స్ లో పోవాలని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అది ఏ విధంగా మనం చెప్తామంటే, మనం నమ్ముకున్న తల్లి మన కాంగ్రెస్ పార్టీ కాబట్టి గట్టిగా ఒకసారి కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని అందుకొని మనకి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి రావాలంటే బట్టన్న ఆ మూల నుంచి ఈ మూల దాకా పాదయాత్ర చేసి రైతుల గురించి అన్ని సమస్యలు అర్థం చేసుకొని పరిష్కారం ఇస్తా అని చెప్పి అక్కడ చెప్పినట్టు మళ్ళొక రాజశేఖర రెడ్డి కనిపించినట్టు వాళ్ళకి కనిపించాడు కాబట్టి రూరల్ ఏరియా మొత్తంలో ధన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కుదిరు. అవునా కదా సార్? మీరు సిటీలో కూడా మళ్ళీ ఒకసారి పాదయాత్ర చేయండి సార్, ఇది నా రిక్వెస్ట్. పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు మీరు సిటీలో కూడా పాదయాత్ర చేస్తే అదే ఓట్లు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ లో మనకు వస్తాయని చెప్పి నేను నమ్ముతున్నా సార్. ఒక్కసారి మనందరం సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బట్టి సార్కి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాము. ఆ గిఫ్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్స్. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నినాదానికి మీరందరూ జై కొట్టాలా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జిందాబాద్. ఇప్పుడు దీపక్ జాన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సభాధ్యక్షులు అన్న యాడమ్ సంతోష్ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన నాయకులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లుపట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన డివిజన్ ప్రెసిడెంట్స్, బ్లాక్ ప్రెసిడెంట్స్, కంటెస్టెడ్ కార్పొరేటర్స్ అందరికీ నా నమస్కారం. పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకా ఒక 2-3 నెలల్లో రావడం జరుగుతుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో బాగా కష్టపడ్డారు అందరూ, ఎస్పెషలీ సంతోష్ అన్న, వదిన గారు, సుజన్, అదేవిధంగా కార్యకర్తలు కూడా బాగా కష్టపడ్డారు. కానీ ఫలితాలు మనకు అనుకూలంగా రాలేదు. డబ్బులు బాగా ఖర్చు చేశారు ఇక్కడ. అదేవిధంగా బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మకాయ వేసి కాంగ్రెస్ రావద్దని బాగా కుట్రలు పందారు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో చాలా ముఖ్యం మనకు. సో మనం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని ఎవరున్నా కానీ క్యాండిడేట్ గెలిపేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారం. ఇప్పుడు అనిల్ కుమార్ గారు బౌద్ధనగర్ డివిజన్ అధ్యక్షులు మాట్లాడవలసిందిగా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారము. ముఖ్యంగా మన బూత్ ఏజెంట్, బూత్ లెవెల్ ఏజెంట్, బూత్ స్థాయి కార్యకర్తలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము. బూత్ కార్యకర్తలు లేనిదే ఎలక్షన్ ఉండదు. కార్పొరేషన్ ఎలక్షన్ అయినా, ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా, ఎంపీ ఎలక్షన్ అయినా ఆధారపడేదంతా బూత్ కార్యకర్తల మీదనే. అందుకే రాబోయే ఎంపీ ఎలక్షన్లో కష్టపడి పనిచేసి మన గుర్తింపు తెచ్చుకోవాలి. మన గుర్తింపు ఎట్లుందంటే మొన్న ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు కార్యకర్త బూత్ ఏజెంట్ల కార్యకర్తలు పిలిచి సన్మానం చేసిరు. ఎందుకంటే రాక్షసుని పాలన తీసుకుపోయి రాముని పాలన తెచ్చినాం మనము బూత్ ఏజెంట్లకు. అది రాబోయే ఎంపీ ఎలక్షన్లో అదే స్థాయిలో కష్టపడి అభ్యర్థి ఎవరైనా సికింద్రాబాద్ ఎంపీ సీట్ని గెలిపించి సికింద్రాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అయిన ఉప ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వాలని కోరుచున్నాను. జై కాంగ్రెస్. ఇప్పుడు షకీల్ ఖాన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. दोस्तों, आप सबको
मेरी तरफ से तहे दिल से मैं सलाम अर्ज करता हूं। यहाँ पे आज बुथ कमेटी की मीटिंग अरेंज करे एडम संतोष कुमार साहब को, उनको भी इस चीज की मुबारकबाद देता हूं। अली जनाब इज्जत नवाब भट्टी विक्रमार साहब जो तेलंगाना गवर्नमेंट के डिप्टी चीफ मिनिस्टर है, वो सिकंदराबाद आए, उनको मैं खुशामदीद बोलते हुए, और एडम सुजैन को और उनके पूरी टीम यूथ को, और यहाँ जो मंच पे बैठे हुए उन सबको तहे दिल से मैं सलाम अर्ज करता हूँ, नमस्ते बोलता हूँ। बोलते हुए अभी ये बताना चाहता हूँ कि मैं कांग्रेस पार्टी के अंदर इस बार सीधा सीधा बता रहा हूं, मैं एक मिनॉरिटी होने के नाते, और यहाँ पे मैं चंद लोगों का नाम नहीं लिया इसलिए मैं, क्योंकि वक्त कम है, बहुत बात करना है, इसलिए माफी चाहता हूं। ये बताना चाह रहा हूं मैं एक मुस्लिम मिनॉरिटी होने के नाते साहब, हमारे डिप्टी चीफ मिनिस्टर साहब को मुस्लिम वोट सिटी में नहीं गिरे, सिकंदराबाद कॉन्स्टिट्यूंसी में नहीं गिरे, ये बिल्कुल दुरुस्त बात है। क्यों नहीं गिरे इसके ऊपर अपन सोचना चाहिए। मुस्लिम वोट नहीं गिरने का वजह क्या है? केसीआर साहब खाली गुमराह कर रहे, मैं 12% देता हूं, मैं फलाना देता हूं, कई मस्जिदा तोड़ दिए। मोदी साहब मिट्टे मिट्टे बातें करके मैं 3 तलाक कर दिया, मैं वो कर दिया, मुस्लिम महिलाओं को मैं बहुत से अच्छे से देख रहा हूं, लेकिन उन्होंने भी मिट्टी छुरी बन के मुसलमानों को हर मामले में धोखा दे रहे। मैं बताना ये चाह रहा हूं कि हर चीज यहाँ पे लोग बताए कि कांग्रेस पार्टी क्या कर रही हो, बिल्कुल दुरुस्त है आपकी बात, सब सच है। मैं डिप्टी सीएम साहब से बोलना ये चाह रहा हूं, कांग्रेस पार्टी के अंदर मुस्लिम खायद बहुत है, उनके ऊपर निगाह रखिए। निगाह रखने के बाद अभी आप जो चाहते वो करिए। हमारी उम्मीद है अच्छे से अच्छे मौके मिलेंगे हर कार्यकर्ता को, नए को पुराने को, क्रिश्चियन माइनॉरिटी हो, मुस्लिम माइनॉरिटी हो। और अभी रमजान आ रहा है, रमजान के अंदर मैं चीफ मिनिस्टर साहब से, एडम संतोष कुमार साहब से एक गुजारिश करता हूं कि एक मस्जिद कमेटियों को बुला के, मोतबर लोगों को बुला के, एक एक कॉन्स्टिट्यूंसी के वाइज हो, टोटल सिटी वाइज हो, एक डिप्टी चीफ मिनिस्टर साहब हो या संतोष साहब हो, कॉन्स्टिट्यूंसी के हिसाब से क्या क्या जरूरत है मस्जिद कमेटियों को, प्लीज वो देखे तो क्या अपन थोड़ा वो लोग को भी मुतमईन होता है कि अरे कांग्रेस पार्टी यही काम कर रही, लेकिन है मुतमईन और भी होना है, क्योंकि जो अभी परगी में जो जलसा हुआ वहां से थोड़ा माहौल बदल गया। बदलने के बाद लोगों को समझ में आया केसीआर साहब बिल्कुल बातों के हैं, और रेवंत रेड्डी साहब बिल्कुल सच्चाई पे चलने वाले हैं, भट्टी साहब भी सच्चाई पे चलने वाले हैं। बस मैं ये बोलते हुए एडम संतोष कुमार साहब को, उमा देवी साहब को, कृष्ण कुमार गौड़ साहब को, अनिल कुमार यादव साहब को, यहाँ पर जो मंच पे बैठे हैं उन सबको शुक्रिया अदा करता हूँ। जय हिंद, जय कांग्रेस। ఇప్పుడు అడ్డగుట్ట యాదగిరన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సభకు నమస్కారాలు. ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా సికింద్రాబాద్ నియోజకవర్గ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మన నియోజకవర్గంలో మరి గట్టి పోటీ ఇచ్చి బ్రహ్మాండంగా పనిచేసినటువంటి యొక్క కాంటెస్టెంట్ మనం సికింద్రాబాద్ నాయకులు ఆడం సంతోష్ కుమార్ గారు, అక్క జిల్లాలో అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. ఈ రోజున బూత్ కమిటీ సమావేశం ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. అన్ని బూతుల నుండి సుమారుగా 280 బూతులు ఇక్కడ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఒక పెద్ద బరువు తీసుకున్నట్టు ఉన్నారు. ఒక రాక్షస పాలన పోయింది, ఒక పీడన పాలన పోయింది, ఒక దొరల పాలన పోయింది, ఒక గడీల పాలన పోయింది, దుర్మార్గమైనటువంటి యొక్క రాజ్య పాలన పోయింది అని చెప్పి ప్రజలు చాలా సంతోషంగా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఏంటంటే నిద్ర పట్టడం లేదు. అధికారం వచ్చి కనీసం నెల 20 రోజులు కూడా కాలేదు, అప్పుడే అన్ని గ్యారంటీలు అప్పుడు అయిపోతాయా, అది తీర్స్తారా అని చెప్పి బస్ సౌకర్యం ఇస్తూ కూడా బస్ సౌకర్యం ఇస్తారా, అది బస్ సౌకర్యమేనా, వాళ్ళు కొట్టుకుంటున్నారు వీళ్ళు కొట్టుకుంటున్నారు అని చెప్పి అవహేళన చేసేటువంటి యొక్క మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజున ప్రజలందరూ అర్థం చేసుకున్నారు, ఎవరు మంచి ఎవరు చెడు అనేది అర్థమైంది. ఖచ్చితంగా
కాంగ్రెస్ పార్టీ పురోగమిస్తుందని అనడంలో ఎట్టి సందేహం లేదు. రాబోయేటువంటి కాలంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనడంలో ఎట్టి అతిశయోక్తి లేదు. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఇప్పటిదాకా సరే బీఆర్ఎస్ వాళ్ళు అనేక, ఈ రోజున పద్మారావు గారి పరిస్థితి ఏంటిది, అన్ని కుంభకోణాలు చేసిండు ఆయన. అడ్డగుట్ట లాంటి ప్రాంతంలో, అడ్డగుట్ట ఫౌండర్ని నేను, సుమారుగా ఒక 40-50-60 వేల ఓట్లు ఉన్నాయి అక్కడ. ఆ ప్రాంతంలో కూడా స్లమ్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా వదలలేదు ఆయన. అనేక ఎకరాల కొద్ది స్థలాన్ని ఆక్రమించాడు, ఇంకా అనేక చోట్ల ఆక్రమించాడు. సుమారుగా 30 బిల్డింగ్లు కట్టాడు. మరి ఎంత ఎక్కడిదయ్యా ఇదంతా? ఎక్కడికి వచ్చింది బిల్డింగ్, ఈ డబ్బులన్నీ కూడా? అప్పుడు ఎలక్షన్ కాకముంటే ముందు మేము దగ్గరగా ఉంటేవి, ఖాళీ ఒకే ఒక ఇల్లు ఉండే ఇంకో ఇల్లు కిరబెట్టిండు. ఒక ఇంటి నుండి ఈ రోజున 60 బిల్డింగ్లు 30 బిల్డింగ్లు దాకా ఎడంగా వచ్చినాయి. సుమారుగా ప్రతి ఒక్క కొడుకును ఒక్కొక్క డివిజన్కు ఇన్ఛార్జిగా చేసిండు. చేసి ఆయన ఈ రోజున అందరికీ కూడా ఫామ్ హౌస్లు కూడా కట్టించాడు, కొడుకులకు కూడా ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మరి ఈ రకంగా అనేకమైనటువంటి యొక్క దుర్మార్గాలు, మరి లంచగొండితనాలు, కరప్షన్ చేసినటువంటి యొక్క మీరు ప్రజలకు ఒలగబెట్టింది ఏమి లేదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో పార్లమెంట్లో మనం ఖచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి అధిక మెజార్టీతో మనం గెలుస్తాము. అదేవిధంగా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ కార్పొరేషన్లకు కూడా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఒక 5 డివిజన్లు కూడా మనం గెలుచుకొని తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు అలా లిస్టు ప్రకారం చదువుతున్నాం. ఇప్పుడు ఆదం ఉమాదేవి గారు, ఎన్ఎస్యుఐ వైస్ ప్రెసిడెంట్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆదం ఉమాదేవి గారు ఏఐసిసి మెంబర్ అండ్ ఎక్స్ కార్పొరేటర్ గారు బౌద్ధనగర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారికి నమస్కారం. మళ్ళీ వేదికను అలంకరించిన అనిల్, ఆడమ్ సంతోష్ గారికి, అమర్నాథ్ అన్నకి, అభిషేక్ వైదుద్దీన్, కృష్ణకుమార్ గౌడ్ అన్నకి, శిల్ప, సందీప్, షకీల్ భాయ్, దీపక్ జాన్, కార్యకర్తలు, నా అన్నతమ్ముళ్ళు, డివిజన్ ప్రెసిడెంట్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముళ్ళు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా ఒక తాటి పైనకు వచ్చి సంతోషన్న పిలుపు మేరకు మీరు అందరూ కూడా అన్ని పనులు వదిలిపెట్టుకొని వచ్చారు. మరి మన గవర్నమెంట్ ఫామ్ అయింది, మన బాధ్యతలు పెరిగాయి. అర్హత ఉన్న వాళ్ళకి ఈ 6 గ్యారెంటీలు కూడా అందజేసే బాధ్యత మన అందరిపైన ఉంది. సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యాన ఈ బాధ్యతని ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే ఎవరికి కూడా అన్యాయం జరగొద్దు. ఇప్పుడు సందీప్ అన్నట్టు మనకు బాధ్యత పెరిగింది, నమ్మకం పెరిగింది, జనాలకి మన గవర్నమెంట్ పైన నమ్మకం పెరిగింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సార్ అందరికీ కూడా మనం అందజేసే క్రమంలో పార్షాలిటీ లేకుండా అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందజేయాలని ఒకటి మన బాధ్యత ఉంది. మరి గత ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. అందరికీ కూడా ధన్యవాదాలు. మరి అదే కష్టం మనం ప్రతి ఒక్కరం కూడా క్యాండిడేట్ అని కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన భుజస్కంధాల పైన ఆ బాధ్యత వేసుకొని ఒక్కొక్కరు కూడా ఒక 50 నుంచి 100 ఓట్లు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి మనం ఏపీయాలని ఒకటి దృఢ నిశ్చయం మనం చేసుకుంటే కంపల్సరీ 6 ఏదైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సికింద్రాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కింద వచ్చే 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో సికింద్రాబాద్ సెగ్మెంట్లో మంచి మెజార్టీ రావాలని ఈ సభా వేదిక ద్వారా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. కొన్ని కారణాల వల్ల మనం గెలవలేకపోయాం, కానీ గెలుపు మనదే. నిరుత్సాహపడకుండా రేవంత్ రెడ్డి గారు ఆ బాధ్యత కంటెస్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి ఇచ్చారు. చాలా సంతోషం.
మరి ఇవాళ ఇక్కడ ఈ వేదిక ద్వారా నేను మాట్లాడుతున్నానంటే కేవలం రాజీవ్ గాంధీ గారి వల్ల, ఆయన తెచ్చిన ఈ మహిళా రిజర్వేషన్ వల్ల మాకు ఈ అవకాశం వచ్చింది. గత 30 సంవత్సరాల నుంచి కూడా సంతోష్ గారు ఈ ఫీల్డ్ లో NSUI నుంచి కూడా కష్టపడుతూ వస్తున్నారు. లాయల్ గా ఉన్నందుకు ఇప్పుడు ఈసారి పార్టీ టికెట్ కేటాయించింది, దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు, జెండా మోసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది, అది మాత్రం దానిలో ఏ నిస్సందేహం లేదు. మరి సికింద్రాబాద్ నుంచి మన మైనార్టీ సోదరులు కూడా మైనార్టీ ఓట్స్ పడలేదు అంటున్నారు, దానికి కూడా భట్టి గారు చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నాను. మరి यहाँ आए सो सभी लोगों को मेरा हृदयपूर्वक नमस्कार, सभी को तहे दिल से शुक्रिया अदा करती हूँ. सभी लोगों ने काम किया, क्योंकि चेंज सब लोगों ने మార్పు కావాలి అని ఎవరైతే అనుకున్నారో ప్రతి ఒక్కరు కూడా వేశారు. మళ్ళీ ఇప్పుడు రాబోయే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికల్లో మన రాహుల్ గాంధీ గారిని మనం PM హోదాలో చూడాలి, తప్పకుండా చూస్తాము, తీసుకొస్తాము. ఎందుకంటే సార్ కూడా కష్టపడుతున్నారు పాదయాత్ర చేసుకుంటూ, భట్టి గారు కూడా ఎలాగైతే కష్టపడి మనం రాష్ట్రాన్ని తీసుకొచ్చారో అలాగే రాహుల్ గాంధీ గారిని కూడా మనం PM చేసే వరకు నిద్రపోయేది లేదు అని ఈ సభా వేదిక ద్వారా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఒక్కసారి జై సోనియా జై కాంగ్రెస్ అనండి దయచేసి, అందరు చేతులు ఎత్తి జై కాంగ్రెస్ జై సోనియమ్మ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. ఇప్పుడు నూతనంగా ఎన్నికైన సికింద్రాబాద్ DCC అధ్యక్షులు SC సెల్ మధుకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ చాలా సమయం తక్కువ ఉంది. ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి బొన్ను భట్టి విక్రమార్క గారికి స్వాగతం తెలుపుతూ, సార్ నా పేరు సాయి మధుకర్. గతంలో మీరు ఉపసభాపతిగా 2011 నుంచి 14లో మన అసెంబ్లీ ఆవరణలో మీ చేతుల మీదుగా తెలంగాణ బిల్లు ప్రపోజల్ని కేంద్రానికి పంపించినట్టు, అలాగే మీరు చేసిన పాదయాత్ర ద్వారా మనం తిరిగి రాష్ట్రాన్ని మనము సాధించుకోవడం జరిగింది. అదే రోజు మీరు బిల్లు పాస్ చేసినటువంటి వారు మీరు మాకు ఉప ముఖ్యమంత్రిగా రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. మీరు మీ చేతిలో ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రిగా మీరు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పరిపాలనా సౌలభ్యం జరుగుతుంది. ఆనాడు అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాల వలన పరిపాలనా సౌభాగ్యం కలుగుతుందని చెప్పేసి ఏనాడైతే అన్నాడో దాన్ని చూసి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. అదే నమ్మకంతో మనము రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ 5 ఏళ్లలో మనం ఖచ్చితంగా మన తెలంగాణని అన్ని విధాల అన్ని ప్రజలను మనము సుభిక్షంగా చూసుకుంటామని సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నారు సార్. ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 20% పైచిలకు దళితులు ఉన్నారు సార్. 2 డివిజన్లు ఇక్కడ SC రిజర్వ్డ్ ఉన్నాయి సార్. ఈ గత రాక్షస పాలనలో రాజ్యాంగాన్ని మారుస్తున్నటువంటి వాడిని ఖచ్చితంగా మనము ఈ దళిత సమాజాన్ని ద్రోహం చేసినట్టు దళిత ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వాడిని ఖచ్చితంగా ఈ 100 రోజులలో వాళ్ళ స్కామ్లు గీమ్లు అన్ని బయటికి తేవాలా సార్. ఖచ్చితంగా దళితులకు న్యాయం చేయాలి సార్. SC కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసిరు సార్. అలాగే డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కూడా నిర్వీర్యం చేసిరు సార్. కార్పొరేషన్ నిధులైతే దళిత బంధు ఆ బంధు అని చెప్పేసి కమిషన్ బంధుని చేసేసి ఎందరో దళితులను మోసం చేసినటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఖచ్చితంగా మనం వాళ్ళ స్కామ్లని బయటికి తీసుకురావాలి సార్. నాకు అవకాశం కల్పించినందుకు సభాముఖంగా మీకు అందరు ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ యూ సార్. జై భీమ్ జై కాంగ్రెస్. ఇప్పుడు గుంటూరు కృష్ణ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం తొందరగా. శ్రీత గౌరవనీయులైన భట్టి విక్రమార్క గారికి మరియు ఆదం సంతోష్ గారికి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అనిల్ గారు మరియు పెద్దలు ఉమాదేవి గారు, సుజన్ గారు మరియు కమిటీ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న సమయం లేని కారణంగా ఈరోజు మా అందరి కార్యకర్తలకు గత 20 ఏళ్ల నుంచి సంతోషాన్న మయంబడి పాటుపడుతున్నాడు. ఈరోజు మా అందరికి దళితులకు కార్పొరేటర్ టికెట్లు, నిరుపేదలమైన మా అందరికి కూడా కార్పొరేషన్ టికెట్లు ఇప్పించిండు, కౌన్సిలర్ టికెట్లు ఆర్థికంగా సాయం చేసిండు. ఈ రోజు కార్యకర్తలందరూ కూడా సంతోషాన్న వెన్నుదన్ని ఉండి ఈ రోజు రాబో పార్లమెంట్ ఎలక్షన్స్ లో మేమందరం కూడా కష్టపడి సంతోషాన్నకు ఈ సికింద్రాబాద్ నుంచి ఓడిపోయింది అనుకుంటా పార్లమెంట్ ఎలక్షన్ లో ఈ యొక్క MP సీట్ ని మేము గెలిపించి మేము ఈ గవర్నమెంట్ కు
మేము గిఫ్ట్ గా ఇస్తాము. మేమందరం కూడా సంతోషాన నాయకత్వంలో రాత్రి పొద్దునక మేమందరం కూడా గతంలో మేము 40 రోజులు కష్టపడ్డాం. అందరం కూడా ఏ రాత్రి అన్నం మమ్మల్ని పిలిచినా మేము ఆ రోజు రాత్రి మేమందరం హాజరైనాము. ఇప్పుడు కూడా మా అన్నకు అన్ని విధాల సంతోషాన్ని మా అందరు కూడా అన్ని విధాలు ఆదుకుంటారు. మనందరూ కూడా మన గవర్నమెంట్ కాబట్టికే మనకు నామినేటెడ్ పదవులు ఉన్నాయి. పెద్దలు బట్టి విక్రమార్క గారు ఉన్నారు. సంతోషాన్ని చెప్పి మనకు నామినేటెడ్ పదవులు అందరూ కూడా సికింద్రాబాద్ నుంచి ఇప్పిస్తాడు. మనమందరం కూడా కష్టపడి మనం గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పుడే యాదగిరన్న చెప్పినట్టు ఈ టీఆర్ఎస్ లో మీద ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే ఇల్లు అమ్ముకున్న వాళ్ళు కూడా ఇవాళ 30-40 ఇళ్లు కట్టుకున్నారు. మేమందరం పేదరికంగానే ఉన్నాము. ధనికులు అయిపోయిండు. 10 ఏళ్ల తెలంగాణను లూటీ చేసిండు. దయచేసి కార్యకర్తలను కూడా మనసులో పెట్టుకొని సంతోషాన్ని సహకరించినట్టయితే మా అట్లసు కార్యకర్తలందరూ కూడా కోఆపరేషన్ చేస్తాడని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఇప్పుడు ఆదం సృజన్ కుమార్ గారు ఎన్ఎస్యుఐ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గారు టైం లేనందున 1 నిమిషం మాట్లాడతాను. ఇక్కడ వచ్చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ఏ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేట్ డివిజన్ ప్రెసిడెంట్స్, అలాగే గత 10 ఏళ్ల నుండి నా ఎంబడి ఏ ప్రొటెస్ట్ కి కాల్ ఇచ్చినా గానీ వాళ్ళు వచ్చి అరెస్ట్ అయ్యి కేసులు బుక్ చేసుకొని వాళ్ళు స్వతహాగా వాళ్ళు నాతో పాటు వాళ్ళకు కూడా చాలా మంది ఇంజురీస్ అయినాయి సార్. వాళ్ళకు కూడా చాలా మందికి కాళ్ళు ఇరిగినాయి, బొక్కలు ఇరిగినాయి. అట్లనే చాలా మంది పార్టీ కోసం కష్టపడ్డారు సార్. వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సార్. అలాగే ఇక్కడ చిన్న ఇష్యూ సార్ మీ ముందుకు ఇంతకుముందు తీసుకొచ్చినాం సార్. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర మా కాన్స్టిట్యున్సీ పరిధిలో దాదాపు 30 నుంచి 40 బూత్లు ఉన్నాయి సార్. వాళ్ళ ఓట్లన్నీ మనం తీసుకుంటున్నాము. కాకపోతే వాళ్ళ ముఖ్య డిమాండ్ ఏంటంటే సార్, వాళ్ళకి ఉంటందుకు ఇల్లు లేదు సార్. ఇక్కడ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి వీసీ గారికి పెట్టుకున్నా గానీ ఎప్పుడు గతంలో లేని పరిస్థితి ఇవాళ వాళ్ళు కల్పించారు సార్. ఒక్కొక్క ఇంటికి చిన్న 50 గజాలు ఉండని, 20 గజాలు ఉండని సార్, నెలకి 3,000 రూపాయలు, 4,000 రూపాయలు అసలు మీటర్ లేకుండా ఫిక్స్డ్ ఛార్జ్ చేసి వాళ్ళని లూటీ చేస్తారు సార్. లేకపోతే వాళ్ళని వెళ్ళిపోమంటారు సార్. బీసీ గారితో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు, గవర్నమెంట్ తో మాట్లాడి నేను ల్యాండ్ ఇస్తాను, పర్మనెంట్ గా వాళ్ళకి ఇల్లు కట్టుకోమని చెప్తున్నారు సార్. కానీ వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్, మనం ఎలక్షన్స్ అప్పుడు 6 పథకాలు ఏవైతే ఉన్నాయో సార్, వాళ్ళు ఇల్లు ప్రచారం చేసి సార్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంటికి కరెంట్ మీటర్ లేదు సార్. వాళ్ళకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ రావాలంటే విద్యుత్ మీటర్ నంబర్ కూడా వాళ్ళకి లేదు సార్. వాళ్ళకి 3,000 మంది నుంచి 4,000 మంది ఉన్నారు సార్. వాళ్ళ జీవితాలన్నీ అయోమయంలో ఉన్నాయి సార్. కొద్దిగా మీరు చొరవ తీసుకొని మీరు వాళ్ళందరినీ కూడా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో సురక్షితంగా వాళ్ళని ఉండేటట్టు చేయాలని మా యొక్క వేదిక నుంచి, సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి మేము విజ్ఞప్తిస్తూ, ఇక్కడికి వచ్చిన అందరూ కూడా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గత అసెంబ్లీలో పనిచేసినట్టు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేదే మన ముఖ్య ధ్యేయం. ఇంతకు ముందు గత రాష్ట్ర ప్రభుత్వం పాలన మీరు చూసారు. కేసీఆర్ గారిని కలవాలంటే మనం కలవకపోతుండే. బట్టన్న గారు ఇంతసేపు వచ్చి మనం చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని వింటున్నారు. నేను పొద్దున వాళ్ళ దగ్గరికి 8:30కి పోయాను. 8:30 నుంచి 11 o'clock వరకు వారు ఒక్కొక్కరిని అడ్రస్ చేసి ఒక్కొక్కరికి 5 నుంచి 10 నిమిషాల సమయాన్ని ఇస్తున్నారు. ప్రభుత్వం వస్తే ఏం చేయొచ్చు అని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మార్పు మొదలైంది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంచి ప్రజలందరి దగ్గరికి పోయి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కైవసం చెందేలాగా మనం అందరం కూడా కష్టపడి పనిచేసి గెలుపొందించుకోవాల్సిందిగా కోరుతూ ఒక్కసారి జై కాంగ్రెస్ అనండి. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న. అమర్నాథ్ గౌడ్ గారు కార్పొరేటర్ గారు మాట్లాడవలసింది. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి విచ్చేసిన మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారికి స్వాగతం చెబుతూ మరియు సార్కి దృష్టిలో ఒక విషయం చెప్పాల్సింది కోరుకుంటున్నాను. సార్, ఇంతకుముందు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ఎక్కడి నుంచో కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది. కానీ ఈసారి మొదటిసారి మా స్థానికునికి ఇచ్చి మాకు గొప్ప విషయం మాకు అందజేశారు సార్. దీనికి మేము నిజంగా కూడా చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాము. ఎందుకంటే మేము ఒక నాయకులము, కార్యకర్తలము అందరము. ఎలక్షన్ వచ్చింది, ఓటమి గెలుపు ఇవన్నీ సహజము. కానీ ఓడితే మనిషి కనపడడు, గెలిస్తే వాళ్ళు మాకు కలవరు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి అప్పుడు ఉండే. కానీ ఈ రోజు సంతోషన్న గారికి టికెట్ ఇచ్చి మీరు మాకు స్థానికునికి టికెట్ ఇచ్చి ఈ రోజు ఈ కార్యకర్తలు ఇంతమంది కనపడేటట్టు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి మీరు దోహదపడింది సార్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ విషయానికి. మరి ఇంకోటి, ఈ రోజు ఈ బూత్ స్థాయి కమిటీకి ప్రతి ఒక్కరూ మనం కష్టపడినందుకే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాము. ఓడిపోయినామని ఎప్పుడు బాధపడొద్దు.
అది ఆ రోజు దుర్మార్గానికి మన పార్టీల్లో ఉండి మనకే ద్రోహం చేసి పోయిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చాక మళ్ళీ వచ్చారు. అలాంటి వ్యక్తులను మనం ఎంకరేజ్ చేయకుండా సార్ మీ దృష్టి కూడా అది కూడా తీసుకొస్తున్నాను. కాబట్టి కార్యకర్తలు చాలా నిరాశ పడతారు. అలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేస్తే ఉన్న వాళ్ళకి మీరు అందరూ న్యాయం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు వైద్యుద్దీన్ గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. దయచేసి రండి. सभा को नमस्ते। हमारे आज के डायनामिक सीएम साहब, डिप्टी सीएम साहब का जो हमारे इलाके में आए, हम बहुत खुशकिस्मत है। साहब हमारे पास आके हमारे को टाइम दिए। हम मैडम के पास वहाँ जयसोदा मैडम को लेके 2009 में हम साहब के घर को भी गए थे, वहाँ पे भी हमको टाइम दिए। चलो ठीक है, हमारे अनिल कुमार साहब डीसीसी प्रेसिडेंट साहब का हम शुक्रगुजार है। यहाँ पर आए आडम संतोष कुमार साहब सिर्फ एक ही आवाज में साहब की इतना बड़ा मजमा जमा करे, हम आडम संतोष साहब का भी बहुत बहुत शुक्रगुजार है। आज का मीटिंग का जो मुद्दा है, बूथ कमेटी लेवल मीटिंग है, ये बेस है, हमारे कांग्रेस पार्टी का बेस है। जैसा फाउंडेशन डालते हैं वैसा बेस है। हम बूथ कमेटी मेंबर हम सब मिलकर काम करेंगे इंशाअल्लाह ताला। एमपी साहब को जिताएंगे हम। डिप्टी सीएम साहब के जो भी आदेश है उनको कबूल करते हुए हम डिप्टी सीएम साहब के आवाज पे हम कांग्रेस पार्टी को आगे बढ़ाएंगे और नरेंद्र मोदी को हटाएंगे और राहुल जी को हम प्राइम मिनिस्टर बनाने का हमारा जो वायदा है इंशाअल्लाह ताला इस बार हम उसको कंप्लीट करेंगे। एक बार आवाज दो हमारे साथ, कांग्रेस पार्टी, రాహుల్ గాంధీ. ఇప్పుడు స్వరూప గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. అందరికీ నమస్కారం. సభకు విచ్చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి వారు బట్టి సార్కి కూడా నమస్కారం. ఇన్ని రోజులు రామరాజ్యమా రావణ రాజ్యమా అనేది ఇప్పుడు ఇక మీదనే తెలిసేది ఉంది. ఎందుకంటే ప్రజలే తీర్పిచ్చారు. దాన్ని నిలబెట్టుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది. అంటే ఇంతకుముందు ఎంతో మంది నాయకులు కార్యకర్తలు అంటే సీనియర్ మోస్ట్ గా ఉన్న వాళ్ళకంటే కూడా పాపం పక్కన ఉన్న వాళ్ళు మొన్న యూత్ కాంగ్రెస్ మీటింగ్ లో కూడా ఉన్నప్పుడు ఎంతో మంది ఎన్నో కోల్పోయి ఉన్నారు. ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గెలవడానికి చాలా నిమగ్నతలు, దానికి కావాల్సినటువంటి ఎక్కడైతే మనకి తప్పులు జరిగాయో, ఎక్కడైతే ఇన్సిడెంట్లు జరిగాయో, ఈగో అనేది కొంచెం నాయకులు పక్కన పెట్టి అందరినీ కలుపుకొని వెళ్తే బాగుంటది. ఏ డివిజన్ అయినా సరే, అది ఎక్కడైనా సరే. ఆ ఈగో కదా నాకెందుకు వీళ్ళతో మాట్లాడడము అంటే ప్రజల మనసులో ఏమైతే ఉంటుందో వీళ్ళు ఓట్లేసినప్పుడైతే మాట్లాడతారు, అందరినీ దగ్గర తీసుకుంటారు, కానీ మిగతా టైంలో పట్టించుకోరు అన్న భావనని కంప్లీట్ గా తుడిచిపెట్టండి దయచేసి. ఈసారి సార్ ఏదైతే దామాషా రీతిలో ఏదైతే కులగన్న ఉంటుందో అందరు కూడా నిన్న రేవంత్ అన్న అన్నట్టుగా దాన్ని కూడా మీరు కొంచెం గుర్తించుకొని మహిళలకు కూడా ప్రాధాన్యం కల్పించాలని కోరుతూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు సికింద్రాబాద్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ నాయకులు కిషోర్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మన డిప్యూటీ సీఎం బల్లు విక్రమార్ గారికి మరియు మా సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అనిల్ అన్న గారికి, మరి సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ ఆడమ్ సంతోష్ అన్న గారికి, వేదికపైకి ఉన్న పెద్దలకి, కన్స్ట్రక్ట్ కార్పొరేటర్లకి, మరి డివిజన్ ప్రెసిడెంట్లకి, ఎన్ఎస్యుఐకి, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకి, ఇక్కడికి ఇచ్చిన మా సికింద్రాబాద్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. మనం వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో మనం కూడా సికింద్రాబాద్ లో అందరం పాదయాత్ర చేసి మరి మన పార్లమెంట్ లో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ భారీ మెజారిటీతో ఓటు తెప్పించి మన డిప్యూటీ సీఎం గారికి మనం గిఫ్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ దౌర్జన్యాన్ని కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసి సికింద్రాబాద్ లో బొమ్మ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికి ఏ టీఆర్ఎస్ కార్యకర్తలకి ఎవరు భయపడే అవసరం లేదు. ఇది మన రాజ్యం. మనం సికింద్రాబాద్ లో గెలవకున్నా మనం తెలంగాణ, మన కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం. ఈ సికింద్రాబాద్ లో ఎంత దౌర్జన్యంగా ఉందంటే టీఆర్ఎస్ ది మన కాంగ్రెస్ కార్యకర్తలని చాలా ఇబ్బంది పెట్టారు. మనం ఇప్పుడు ఎవరిని భయపడే అవసరం లేదు. వచ్చే పార్లమెంట్ లో మనం భారీ మెజారిటీ తోటి గెలిపించుకోవాలి. మన పార్లమెంటు ఎట్లయితే మన బూత్ కమిటీ సికింద్రాబాద్ లో పనిచేసిందో అదే విధంగా పార్లమెంట్ ఎలక్షన్ లో ఉన్నాయి అదే బూత్ కమిటీలు మంచి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు సార్ ఒకరే ఉన్నారు సార్. ఇప్పుడు అడ్డగుట్ట డివిజన్ ఎస్సీసీఎల్ నాయకులు హరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒకటే నిమిషం. వేదికను అలంకరించిన మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమన్న గారికి, అలాగే డీసీసీ ప్రెసిడెంట్ అనిల్ అన్న గారికి, మన ఆడం సంతోష్ అన్న గారికి, అలాగే సందీప్ అన్న గారికి, ముఖ్య నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మన గతంలో డబుల్ బెడ్రూమ్లు 48 ఇండ్లు కేటాయింపు చేసిరన్న.
మన ఆజాద్ చంద్రశేఖర్ నగర్లో. సో దానికి ఏమైందంటే పద్మారావు గారి దగ్గరుండి వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నాయకులకు ఒక్కొక్కరికి 4 ఇండ్లు 5 ఇండ్లు పంచడం జరిగింది. దాని కొరకు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపినాము. అలాగో 16 ఇండ్లు ఆపిండు. అది మళ్ళీ లోపలనే ఆడియోలకు అప్పేసి లోపలనే మళ్ళీ పంచుకోరు. గత వారం కింద కూడా 4 ఇండ్లు ఆగడం వల్ల దాన్ని కూడా ఏం చేసిరంటే టీఆర్ఎస్ నాయకులు లోపల తాళాలు వలగొట్టుకొని కబ్జా చేద్దామని ప్రయత్నం చేస్తే ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చి మనం వచ్చిన ప్రభుత్వం కాబట్టి మనం వినియోగించుకోవాలని ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ ఎంబటే స్పందించి ఆ ఇండ్లకు సీల్ వేయడం జరిగింది. మరొకసారి మీ ఆధ్వర్యంలో పెడుతున్నామన్నా ఆ 40 ఇండ్లు మరొకసారి విచారణ చేపిస్తే ఖచ్చితంగా ఆ పేదలకు వచ్చేలాగా చేయాలని కోరుతున్నామన్నా. అలాగే పార్టీ కోసం కష్టపడే నాయకులకు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా పోస్టులు ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా ఆడం సుజనన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చక్రమణ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. జై కాంగ్రెస్ వేదిక ప్రజలందరికీ నమస్కారం. డిప్యూటీ సీఎం గారికి అనిలన్న గారికి మళ్ళీ సంతోష్ గారికి ధన్యవాదాలు. ఈ మీటింగ్ బూత్ మాకు ముఖ్యంగా సమస్య మాకు మొత్తం ట్యాక్సులు అన్ని పెంచేసారు గత ప్రభుత్వంలో. 50 గజాల్లో 100 గజాల్లోపు ట్యాక్స్ ఫ్రీ అన్నారు. కానీ 50 నుంచి 40 గజాలు ఉన్న వాళ్ళకి 50,000 60,000 ట్యాక్స్ వస్తుంది. కాబట్టి ఇది చూసి గమనించి చేయాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్. ఇప్పుడు మెట్టిగూడ కంటెస్టెడ్ కార్పొరేటర్ జయరాజు గారు మాట్లాడవలసింది. ఒకటే నిమిషం. వేదికను అలంకరించిన పెద్దలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే ఇక్కడ చేరిన కార్యకర్తలకు ఎన్ఎస్యూఆర్ కార్యకర్తలకు మహిళా కార్యకర్తలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మనము గతంలో మరి ఆడం సంతోష్ అన్న గారికి ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు ఎంతో కష్టపడి మరి మనం పనిచేసినాము. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లో కూడా మనందరం ఒకటే తాటిగా మరి అందరం కూడా కలిసి పనిచేయాల్సిందిగా కోరుచున్నాము. అట్లాగే మరి బట్టి సార్ గారికి ఒక విజ్ఞప్తి, మరి ఎంతమంది అయితే మన కాంగ్రెస్ జెండాను గుండెల మీద పెట్టుకుని 10 సంవత్సరాలు మోసినారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని సభావేదికగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. కొండల వెంకటేశ్వరరావు అని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. నమస్కారం అన్న. నా పేరు కొండల వెంకటేశ్వరరావు అన్న. నేను టీడీపీ పార్టీ నుంచి వెళ్ళి మొన్న జాయిన్ అయినా. ఇప్పుడు ముఖ్యంగా మీకు తెలియజేయండి ఏంటంటే అన్న, వేదికను అలంకరించినటువంటి పెద్దలు బట్టి విక్రమార్క గారికి మరియు అనిల్ యాదవ్ గారికి మరియు సంతోష్ కుమార్ గారికి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి మన బూత్ కమిటీ సభ్యులకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు మేము ముఖ్యంగా మాట్లాడాలనుకునేది ఏంటంటే సీతాఫల్ మండిలో పద్మారావు గారు డబుల్ బెడ్రూమ్ వాళ్ళని ఇళ్ళని ఇచ్చేసి అక్కడ వాళ్ళ సొంత జాగాలు పట్టాలు ఉన్నా కూడా వాళ్ళల్లో 41 మందికి ఇచ్చేది ఉండగా వాళ్ళు 30 మందికి ఇచ్చేసి 21 మందిని ఆపేశారు. పాపం వాళ్ళు ఒక 8 సంవత్సరాల నుంచి వెళ్ళి కిరాయిలు కట్టుకుంటున్నారన్న, బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. చాలా పేదవాళ్ళు. వాళ్ళు ఇచ్చేది ఉన్నా కూడా, ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఇవ్వలేదన్నా, వాళ్ళని మోసం చేశారు. కాబట్టి మన ప్రభుత్వం వచ్చింది. ఆ డబుల్ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పాపం తిరిగి కాళ్ళు అరిగిపోయేలాగా ఉన్నాయి. ఒకసారి మీకు వినపించమని చెప్పారు మన ఆదం సంతోష్ ద్వారా. కాబట్టి మీరు అదొకటి పరిగణలోకి తీసుకోండి అన్న. రెండోది 6 గ్యారంటీస్ ఏదైతే ఉన్నాయన్న, ప్రజలలో కొంచెం మనము ఒక రేషన్ కార్డ్స్ కానీ కొత్తగా ఇచ్చేటివి ఉన్నాయి. ప్లస్ 6 గ్యారంటీస్లలో కొంతమందికి వాళ్ళకు డౌట్స్ ఏంటంటన్నా, ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకేనా, లేకపోతే రేషన్ కార్డు లేని వారు కూడా మహిళలకి మనం 2500 రూపీస్ ఇస్తామన్నామన్నా, గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నాము. అయితే ఇవన్నీ వైట్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైనా, లేకపోతే లేని వాడు కూడా అదొకటి ఇది ఉందన్న డౌట్ మనం క్లియర్ చేయాల్సిన అవసరం. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు నాకు నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆదం సంతోష్ కుమార్ గారు మాట్లాడవలసింది. తార్నాక డివిజన్ బ్రహ్మాజీ గారు మాట్లాడాల్సింది. వేదికని అలంకరించిన అతిరథ మధర అందరికీ నమస్కారము. అదేవిధంగా తార్నాక డివిజన్ లో మన డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది సార్. కొంచెం దాని మీద బిల్స్ రావట్లేదని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఆయన పద్మరావు ఏమంటే వీళ్ళు బాధితులు పోతే నా జోబుల నుంచి ఇస్తా, నేను కట్టిస్తా అని ఎలక్షన్స్ కూడా అలానే దొబ్బేసిండు. ఇప్పటికి కూడా చేయట్లేదు. కాబట్టి ఆ సమస్య కొంచెం పరిష్కరించండి. అదేవిధంగా మన తార్నాక డివిజన్ లో మేము ఎప్పుడైతే కార్పొరేట్ ఎలక్షన్ లో కూడా
మన సికింద్రాబాద్ డివిజన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం. అదేవిధంగా సంతోష్ అన్నకు ఎలక్షన్ లో కూడా మేము తార్నాక డివిజన్ నుంచి మొదటి స్థానంలో ఓట్లు తీసుకురావడం జరిగింది. కాబట్టి వచ్చే ఎంపీ ఎలక్షన్ లో కూడా మా తార్నాక డివిజన్ నుంచి అత్యంత ఎక్కువ ఓట్లు తీసుకొచ్చి మొదటి స్థానంలో నిలుస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతో నాకు ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మరి మీ అన్ని విహారాలు తెలియజేశారు. మరి ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క హైదరాబాద్ డిస్టిక్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ అందరినీ పిలిపించి కూడా మరి మీ యొక్క బాధలన్నీ విని మరి బస్తీలలో కానివ్వండి, డివిజన్లలో కానీ ఏమైతే వర్క్స్ ఉన్నాయో అవి వర్క్స్ అన్ని కూడా ఎస్టిమేట్ తెస్తే మరి మనకు కాన్స్టిట్యున్సీకి అయితే మరి మీ ఒక 6 గ్యారంటీల విషయం కూడా మరి మీ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అవన్నీ కూడా మరియు ఇవన్నీ కూడా సికింద్రాబాద్కి పెద్ద స్థాయిలో మరి దాదాపు 65,000 అప్లికేషన్లు వచ్చాయి. ఇవన్నిటి మీద మరి ఉప ముఖ్యమంత్రి గారిని మరి దృష్టి పెట్టి సికింద్రాబాద్ మీద కొద్దిగా అవన్నీ కూడా శాంక్షన్ చేపియాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరియు ఈ యొక్క సార్ ఎలక్షన్ ముందు ఈ యొక్క మాణికేశ్వర్ నగర్ అంటారు సార్, ఒడ్డరి బస్తీ మరియు దాదాపు 126 రోజులు మరి వీళ్ళు నిరాదీక్ష చేశారు, హంగర్ స్ట్రైక్ చేశారు. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎందుకు చేశారంటే అయ్యా మాకు ఈడ హాస్పిటల్ లేదు, హాస్పిటల్ కట్టించాలి అని వాళ్ళు హంగర్ స్ట్రైక్ చేశారు. మరి ఎందుకంటే అక్కడంతా పేదవాళ్ళు ఉంటారు. మరి ఆ మాణికేశ్వర్ నగర్ నుంచి వీళ్ళు గాంధీ హాస్పిటల్ పోవాలంటే మరి దాదాపు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి వీళ్ళు మరి సీరియస్ ఉన్న పేషెంట్ ని తీసుకెళ్లలేరు. కాబట్టి వాళ్ళు 126 రోజులు దీక్ష చేసి మాకు హాస్పిటల్ కట్టించాలని మరి వాళ్ళు దీక్ష చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి 126 రోజులకు వాళ్ళు దీక్ష చేస్తుంటే కూడా వాళ్ళని పోయి పలకరించలేదు. మరి వారి యొక్క అధిష్టానం చెప్తే 126 రోజుల తర్వాత అప్పుడు వచ్చాడు. కావున వీళ్ళందరూ కూడా మాణికేశ్వర్ నగర్ సోదరి మనందరూ వచ్చారు. వాళ్లకు అక్కడ హాస్పిటల్ కట్టిస్తే వారు ఎవరైనా సీరియస్ పేషెంట్ ఉంటే మరి అక్కడ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వీలుంటుందని వాళ్ళ యొక్క విజ్ఞప్తి సార్, అది మీకు తెలియజేస్తున్నాను. మరియు ఇప్పుడు మన యొక్క డిసిసి అధ్యక్షుల వారు అనిల్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభ అధ్యక్షులు పెద్దలు సికింద్రాబాద్ నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ సంతోష్ అన్న గారికి, అదేవిధంగా ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన అందరి ప్రియతమ నాయకుడు, మన రాష్ట్రంలో అధికారం రావడానికి 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అసెంబ్లీలో అనేక సమస్యల గురించి, పేదవాళ్ళ గురించి పోరాటం చేసి ఈరోజు మనకందరికీ కూడా అధికారం తీసుకొచ్చిన పెద్దలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలు, డివిజన్ ప్రెసిడెంట్స్, సమయం తక్కువ ఉంది కనుక పేరు తీసుకుంటలేను, క్షమించాలి, డివిజన్ ప్రెసిడెంట్స్, సీనియర్ నాయకులు, ఎన్ఎస్ఏ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన నా తోటి బూత్ స్థాయి నాయకులందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, గతంలో 10 సంవత్సరాలు మనం అధికారంలో లేనప్పుడు, మరి ముఖ్యంగా గత 5 సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు ఏ విధంగా మనమందరం కష్టపడ్డాం,
ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కేవలం ఒకే ఒక ఆశతోని ఆ కాంగ్రెస్ జెండా మన కాంగ్రెస్ జెండా రాష్ట్రంలో రెపరెపలాడాలనే ఒక ఆశతోని మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ గురించి కష్టపడ్డ విషయం ఒకసారి మనమందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజులలో ఇదే సికింద్రాబాద్ నియోజకవర్గంలో కనీసం పిలిస్తే 10 మంది కార్యకర్తలు లేనప్పుడు అలాంటి సమయంలో మన అన్న సంతోష్ అన్న గారు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి పిలిచిన ప్రతి ఒక్క కార్యక్రమానికి పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈడ సికింద్రాబాద్ గడ్డ పైన రెపరెపలు ఆడించిరుండే. నిజంగా కూడా సంతోష్ అన్న గారి కుటుంబానికి నేను అందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనమందరం ఇప్పుడే మిత్రులు చెప్పారు, అమరన్న చెప్పినట్టు గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఎవరు పోటీ చేసినా కూడా జయసుధా గారు అయితే ఏంది, జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు అయితే ఏంది, ఎవరు పోటీ చేసినా కూడా బయటికే వచ్చి పోటీ చేసినా అనే ఒక చర్చ ఎప్పుడు జరుగుతుండే. కానీ పెద్దలు ఇదే పెద్దలు మన ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, పార్టీ పెద్దలందరూ కూడా ఒక డిసిజన్ తీసుకొని సికింద్రాబాద్ ఈసారి ఎట్టి పరిస్థితిలో స్థానికంగా ఇవ్వాలని పెద్దలు ఆడం సంతోష్ అన్న గారికి టికెట్ ఇచ్చిన విషయాన్ని ఒకసారి ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. మొన్నటి ఎలక్షన్స్ మనం అందరం చూశాం, అందరం కష్టపడ్డాం, అందరికీ నమ్మకం ఉండే సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు కూడా చెప్పాయి. కానీ అనుకోని కొన్ని కారణాల వల్ల మనం సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోలేము. కేవలం సికింద్రాబాదే కాదు, ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న 23 నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలవలేదంటే మనం ఎన్నో కొన్ని తప్పులు చేసినట్టు మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కేవలం హైదరాబాద్ లోనే ఎందుకు గెలవలేదని ఒకసారి మనమందరం కూడా కూర్చొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకని మనమందరం ఆలోచిస్తే మనకు కూడా సమాధానాలు దొరుకుతాయి. ఎందుకంటే ఇంకా మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది, ఇంకా ప్రజలలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం కనుక మన పెద్దలు తీసుకొచ్చిన 6 గ్యారెంటీలను కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలకు వాళ్ళకి అందే విధంగా మనం అందరం కూడా కష్టపడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, రాబోయే 2-3 నెలలలో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈసారి గతంలో మనకు బీఆర్ఎస్ తో పోటీ ఉండే, మరి ఈసారి డైరెక్ట్ బీజేపీతో పోటీ ఉంటుంది కనుక మనం అందరం కూడా కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పెద్దలు వారొక గైడెన్స్ తోని వారిచ్చే ఆదేశాలతోని, ఎందుకంటే పార్టీ హైదరాబాదు మరి సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ పెద్దలు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కనుక ఇప్పటి నుంచి మనకి ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆర్గనైజేషన్స్ ఉన్నా, ఆర్గనైజేషన్ సంబంధించిన ఏ యాక్టివిటీస్ ఉన్నా కూడా పెద్దలు మల్లు బట్టి వర్గ గారి నోటీస్ కి తీసుకెళ్లి యాక్టివిటీస్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మరి ఆల్రెడీ పార్టీ తరఫున కొన్ని డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఇందిరమ్మ కమిటీస్ లాంటివి కూడా వేయడానికి పార్టీ సిద్ధమవుతుంది కనుక ఎవరైతే కష్టపడి భూ స్థాయిలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి పెద్దలు సంతోష్ అన్న కావచ్చు, నేను కావచ్చు, మేమందరం కూడా కూర్చొని ఆ కమిటీస్ కూడా ఫిల్ చేసే విధంగా మేమందరం కూడా ఆలోచిస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరొకసారి మనం ఈసారి రాబోయే ఎలక్షన్స్ లో ఒకవైపు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మీ అందరు చూస్తున్నారు ఏ విధంగా భారతదేశంలో న్యాయయాత్ర పేరుతో పదయాత్ర చేస్తున్నారు. ఈ రోజు భారతదేశంలో జరుగుతున్న న్యాయయాత్రని అడ్డుకోవడానికి బీజేపీ నాయకులు, బీజేపీలో అస్సాం గవర్నమెంట్ ఏ విధంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుందో మనమందరం కూడా టీవీలలో చూస్తున్నాం. కానీ మన నాయకుడు ఎవరి గురించి పాదయాత్ర చేస్తుండు, ఎవరి గురించి పోరాటం చేస్తుండో ఒకసారి మనమందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఉన్న యువకుల గురించి, మహిళల గురించి, మధ్యతరగతి కుటుంబాల గురించి, చిన్న వ్యాపారుల గురించి రాహుల్ గాంధీ గారు మొత్తం భారతదేశంలో పాదయాత్ర చేస్తున్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన నాయకుడు బట్టి విక్రమార్క గారు కూడా మన రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో పాదయాత్ర చేసి ఈ రోజు ఆ ప్రభుత్వం రావడానికి కష్టపడ్డారు. మరి వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా బస్తీ స్థాయిలో పాదయాత్ర చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకే ఒక మాట మీ అందరికీ చెప్తున్నాను. మనము ఒక్క ఎలక్షన్ కేవలం కొద్ది మార్జిన్ తో ఓడిపోయినాం. తిరిగి మళ్ళీ ఒక అవకాశం వచ్చింది.
ఈసారి భారీ మెజారిటీని మన సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిపించుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉందనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలుసు. మరొకసారి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు నుంచి మనమందరం కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే వరకు కష్టపడి పనిచేసుకుందామనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు మనందరి ప్రియతమ నాయకుడు ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి మనందరికీ కూడా డైరెక్షన్ చేయడానికి వచ్చేసిన పెద్దలు మల్లు బట్టి విక్రమార్క గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. సభాధ్యక్షులు, నాతో పాటు సికింద్రాబాద్ శాసనసభకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు ఆడం సంతోష్ కుమార్ గారు, అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గతంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేసి ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న అనిల్ యాదవ్ గారికి, అట్లాగే స్థానికంగా కార్పొరేటర్గా ఏఐసిసి మెంబర్గా పనిచేసిన ఆడం ఉమాదేవి గారికి, అట్లాగే అభిషేక్ గారికి, అనిల్ గారికి, బ్రహ్మాజీ గారికి, గణేష్ గారికి, రవికుమార్ గారికి, కార్పొరేటర్స్గా పోటీ చేసినటువంటి జమాప్రభ గారు, ఇందుమతి గారు, అనిత గారు, ఉదయకాంత్ గారు, ఎలిజబెత్ రాణి గారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి దీపక్ జాన్ గారు, శిల్పాచారి గారు, అమర్నాథ్ గౌడ్ గారు, కృష్ణకుమార్ గౌడ్ గారు, సందీప్ రాజ్ గారు, కిషోర్ యాదవ్ గారు, షకీల్ ఖాన్ గారు, వహీద్దీన్ గారు, శ్రీనివాస్ గారు, సాయి మహేందర్ గారు, యాదగిరి గారు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. సరే, అందరి పేర్లు నేను చెప్పలేకపోతా ఉన్నాను, మొదటిసారి సమావేశం కాబట్టి. వారికి కూడా పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ, ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్, బీసీసీఎల్, ఎస్సీసీఎల్, మహిళా కాంగ్రెస్, ఐఎన్టీసీ, అన్ఆర్గనైజ్డ్ లేబర్ యూనియన్, రకరకాల అనుబంధ సంఘాలు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అనుబంధ సంఘాలందరికీ, నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా ఏ పదవి లేకపోయినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఆ పార్టీ జెండా మోస్తూ ఎవరు పోటీ చేసినా వాళ్ళని గెలిపించాలన్నటువంటి తహతతో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం హైదరాబాద్ నగరానికి అతి ముఖ్యమైనది. ఈ శాసనసభ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ఉన్న నియోజకవర్గం ఇది. దేశం వాళ్లే కాకుండా వేరే దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఆంగ్లో ఇండియన్స్.
అట్లాగే వ్యాపారస్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్థానికంగా ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఉపయోగపడేటువంటి వ్యాపారాలు చేసేటువంటి వ్యాపార సంస్థలు, వ్యవస్థలు, కమ్యూనిటీస్ కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. కాస్మోపాలిటన్ సిటీ అంటే సికింద్రాబాదే. ఇక్కడ భాష, లేకపోతే మతం, లేకపోతే కులం, ప్రాంతం ఏం సంబంధం లేదు. అన్నిటికీ అతీతమైంది ఈ నియోజకవర్గం. అందరూ కలిసి ఉండాలని ఒక మినీ ఇండియా సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం. అటువంటి శాసనసభ నియోజకవర్గం చాలా విలువైనది, ముఖ్యమైనది కూడా. దేశవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్కన మతం పేరు మీద ఘర్షణలు, సమాజాన్ని విడగొట్టి ఏదో రకంగా అధికారంలో వచ్చి కూర్చోవాలనేటువంటి కుయుక్తులతో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు ఒక పక్కన, ఇంకో పక్కన దేశ సంపద మొత్తాన్ని కొద్దిమంది చేతుల్లో తీసుకొని మిగతా వాళ్ళందరినీ పేదవాళ్ళుగా మార్చి వాళ్ళు ఈ ప్రజాస్వామ్యాన్ని పెత్తనం చేయాలని చెప్పేటువంటి కార్పొరేట్ సంస్థలు ఇంకో పక్కన. అటువంటి వాళ్ళంతా ఈ దేశాన్ని కబలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాటికి అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసిమెలిసి సహజీవనం సాగిస్తూ అటువంటి వాటన్నింటికీ మేము దూరం అని చెప్పే ఆదర్శమైనటువంటి నియోజకవర్గం సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం. ఆ శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సరే, మనం కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ శాసనసభ నియోజకవర్గాన్ని గెలవలేకపోయి ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. కానీ మన విలువలను కానీ, మన ఆదర్శాలను కానీ, మన భావజాలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. గెలవటం కోసమే మన పార్టీ కాదు. మన పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలను గెలిచినా ఓడినా ప్రజల మధ్య తీసుకుని వెళ్ళి ప్రజలకు సేవ చేయటమే మన పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈరోజు మనం అభ్యర్థి గెలిచి ఉండకపోయినప్పటికి కూడా ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల పరిష్కారం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున మనం చేయాల్సిన పనులన్నీ చేయాల్సిందే. అది పేదవాళ్ళ కోసం కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, యువత కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తయారయ్యేటువంటి నిరుద్యోగ యువత కావచ్చు. ఎవరు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించడం కోసం ఒక సామాజిక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాల్సిందే. ఆ పోయే ప్రక్రియలో మనం అందరం కలిసి పనిచేయాల్సిందే. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంది, ప్రజల ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈరోజు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కొద్దిమంది చేతుల్లో బందీ అయిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు, సంపద అంతా కూడా తెలంగాణ ప్రజలకే చెందాలని చెప్పి కొన్ని దశాబ్దాలుగా ఉద్యమాలు జరిగినాయి. ఇక్కడ ఆ ఉద్యమాల్లోంచి నిజమే తెలంగాణ ప్రజలకి వనరులు, సంపద అంతా వాళ్ళకే చెందాలి. ఆ చెందాలి అని అంటే ఒక ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే న్యాయం జరుగుతుందని నమ్మి పార్లమెంట్లో మనకు బలం లేకపోయినప్పటికీ అందరినీ ఒప్పించి మెప్పించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర సంపద అంతా మరి తెలంగాణ ప్రజలకు పంచబడిందా? వనరులన్నీ తెలంగాణ ప్రజలకు ఇవ్వబడ్డాయా? తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనం స్వతంత్రంగా బతకగలిగామా? స్వేచ్ఛగా మాట్లాడుకోగలిగామా అంటే 10 సంవత్సరాలు లేదనే సమాధానం. స్వేచ్ఛ లేదు, మాట్లాడేటువంటి ఇది లేదు, హక్కు లేదు. ఇక్కడ ఉన్నటువంటి సంపద వనరులు మనకు రావాలని అడుగుదామంటే వినేటువంటి మనిషి లేడు. ఒక రాజులాగా రాజరిక పరిపాలన సాగిస్తూ ఉన్న సంపదంతా కొల్లగొట్టి మొత్తం ఒక కుటుంబం మొత్తం ఈ రాష్ట్ర సంపదనంతా దోపిడీ చేసింది.
ఆ దోపిడీ నుంచి ఈరోజు మన తెలంగాణ ప్రజలు విముక్తి కలిగించి ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చి ఇవాళ ప్రజల ప్రభుత్వం ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. ఈ సంపద ప్రజలకే పంచాలి, ఇక్కడ ఉన్న వనరులన్నీ కూడా ప్రజలకే చెందాలి అని చెప్పేటువంటి ఇందిరమ్మ రాజ్య పాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఆ ఫలాల్ని సంపదని ప్రజలకు అందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా పాలన పరంగా ప్రభుత్వం చేస్తుంటే దాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిది. అందులో భాగంగా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా ఉన్నారు. దేనికోసం? ఆయనకేదో ప్రధానమంత్రి పదవి కోసం లేకపోతే ఇంకో దానికోసం చేయట్లేదు. అది కావాలంటే ఎప్పుడో 2004 నుంచి ఆయన అయ్యేవాడు. వచ్చిన ప్రధానమంత్రి పదవిని కానీ లేకపోతే ఇంకో కేంద్ర మంత్రి పదవిని కానీ నాకు అవసరం లేదు. ఈ దేశం ముఖ్యం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యం, ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదం ముఖ్యం అని చెప్పి ఈ దేశం కోసం ఆయన పోరాటం చేస్తున్నాడు తప్ప పదవుల కోసం కాదు. అందుకే ఈరోజు దేశంలో ఓ పక్కన మతం పేరు మీద విభజించి ఏదో రకంగా అధికారంలో ఉండి వైషమ్యాలు సృష్టించి బతకాలనుకున్నటువంటి సమాజం నిర్మాణం ఈ దేశానికి క్షేమం కాదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ దేశ బిడ్డే. అందరం కలిసి ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఈ దేశంలో బతకాలి అని చెప్పి ఒక ప్రేమను పంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తా ఉన్నాడు. అది కూడా తప్పే అని చెప్పి ఆయన అడ్డగించే కార్యక్రమం చేస్తున్నటువంటి దుర్మార్గుల పైన మనం గట్టిగా గళమెత్తి మాట్లాడి నిలబడాల్సిన అవసరం మనందరి పైన ఉందని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాం. మనందరి సంపద, రాష్ట్ర సంపద, దేశ సంపద ప్రజలకే ఉండాలి, ఈ దేశానికే ఉండాలి. అలా కాకుండా ఏ అదానికో అంబానీకో లేకపోతే కొద్దిమంది వ్యక్తులకో పంచిచ్చేసి ప్రజల బికార్లుగా చేయటం కోసం కాదు. ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చుకుంది, ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకుంది అని చెప్పి ఆలోచన చేసి సంపద అంతా ప్రజలకే ఉండాలి, దేశానికే ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి చెప్పాడు. ఇది కూడా తప్పే అని చెప్పి కొద్దిమంది కార్పొరేట్ సంస్థలు ఆయన పాదయాత్ర చేస్తే ప్రజల్లో మార్పు వస్తుంది అని చెప్పి అడ్డగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ దేశ సంపదని ఈ దేశంలో కలిసి బతకాల్సినటువంటి ఆవశ్యకత ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి చాలా అవసరమైనటువంటి అంశాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి వెళ్లి రాహుల్ గాంధీ గారి సందేశాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ప్రతి కార్యకర్త పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే మిత్రులారా, ఈరోజు ఆయన ఒక పెద్ద పిలుపిచ్చాడు దేశంలో. మన దగ్గర పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా లేకపోతే ఎన్నికల ప్రచారాల్లోకి వచ్చినప్పుడు కూడా అనేక సభల్లో చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ దేశ సంపద అంతా కూడా కొద్ది మంది చేతుల్లోనే గుత్తాధిపత్యం అయిపోయింది. పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగులుతూ ఉన్నారు, గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతా ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా దామాషా ప్రకారం ఈ దేశ సంపద పంచాలి. దాన్ని పంచాలంటే ఈ దేశంలో క్యాస్ట్ సెన్సెస్ జరగాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. బీసీ జనగణన జరగాలి. దాదాపు 50% పైన ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు పంచేటువంటి సంపద ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అతి తక్కువగా పంచుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలకు సమానంగా పంచాలి అంటే లెక్క తెలియాలంటే జనగణన జరగాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో నుంచి బీసీ జనగణన చేపిస్తామని ఆయన పబ్లిక్ గా అనేక సందర్భాల్లో చెప్పిన మాటని ఈరోజు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తాం. ఎస్, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటని నిలబెట్టడం కోసం ఇందిరమ్మ రాజ్యం తప్పనిసరిగా ఈ రాష్ట్రం నుంచి మొదలు పెట్టాలనేటువంటి కార్యక్రమానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఒక కసరత్తు మొదలుపెట్టాం. తప్పనిసరిగా అటు కేబినెట్ సమావేశాల్లో కానీ శాసనసభలో కానీ దానిపైన లోతుగా చర్చించి రాహుల్ గాంధీ గారి మాటని నిజం చేయబోతా ఉంది ఇందిరమ్మ రాజ్యం అని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి సికింద్రాబాద్ ఈరోజు హైదరాబాద్ ఇంత బాగా పెరిగిందనంటే ఇక్కడ మనందరికీ ఉద్యోగ అవకాశాలు రావటానికి వసతులు పరిస్థితులు ఏర్పడటం వల్ల జరిగాయి. చదువుకోవటానికి కావాల్సిన విద్యా వ్యవస్థలు రావటం వల్లనే జరిగింది.
ఈ హైదరాబాద్ నగరం విస్తరించడానికి కావాల్సిన విధంగా కరెంటు అవసరం ఉంది కాబట్టి అది పెరిగింది. అట్లాగే తాగటానికి నీళ్లు సంపూర్ణంగా దొరుకుతాయి కాబట్టి అందరూ వచ్చే స్థిరపడ్డారు. అంటే బతకటానికి కావాల్సిన ఉద్యోగ అవకాశాలు, ఉండటానికి కావాల్సిన ఇల్లు, బతకటానికి కావాల్సిన కరెంటు, నీళ్లు ఇవన్నీ కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి ఉన్నాయి కాబట్టే ఇంత పెద్ద ఎత్తున పెరుగుతాం. అలా వాటన్నిటినీ లేకపోతే ఈరోజు ఇది పెరిగేది కాదు. మనందరం నగరం ఇదేదో గ్లోబల్ సిటీగా మారేది కూడా కాదు. అలా మారటానికి కారణం ఎవరు? ఈరోజు హైదరాబాద్ మొన్న కేటీఆర్ అక్కడిక్కడ మాట్లాడుతూ మేము హైదరాబాద్ నగరాన్ని నిర్మించాం, అద్భుతంగా చేశాం. ఏం చేశావు నువ్వు? ఈరోజు హైదరాబాద్ నగరంలో మంచినీళ్ళు తాగుతా ఉన్నారంటే అది మా వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తాగుతా ఉన్నారు. అలా స్పష్టంగా చెప్పండి, ఇంటింటికి చెప్పండి, నేను లెక్కలతో సహా చెప్తాను. మేము వచ్చిన తర్వాత నీళ్లు ఏమిచ్చావు నువ్వు? నీళ్లు హైదరాబాద్ నగరానికి గండిపేట నుంచి నీళ్లు వస్తా ఉన్నాయి. మీరు లేరు కదా, మీరు కాదు కదా గండిపేట తెచ్చింది. హైదరాబాద్ నగరం నుంచి మంజీరా నీళ్లు వస్తా ఉన్నాయి. మీరు కాదు కదా తెచ్చింది, అది కాంగ్రెస్ కదా. హైదరాబాద్ నగరానికి కృష్ణానది నుంచి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 నీళ్లు వస్తా ఉన్నాయి. అవి మీరు కాదు కదా తెచ్చింది, అది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ నగరానికి గోదావరి, శ్రీపద, అల్లంపల్లి నుంచి పైపులు అనేసి నీళ్లు వస్తా ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి టైంలో మొదలుపెట్టి. అవి మీరు కాదు కదా తెచ్చింది. మరి నేను అడుగుతా ఉన్నాను, కృష్ణానది నుంచి, గోదావరి నది నుంచి, గండిపేట నుంచి, మంజీరా నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచైనా హైదరాబాద్ నగరానికి మీరు ఏమైనా మంచినీళ్ళు తెచ్చారా? ఒకవేళ మాకు కనపడకుండా ఏమన్నా నీళ్లు బయట ఆకాశంలో నుంచి ఏమైనా వస్తున్నాయో చెప్పండి, అప్పుడు మేము నమ్ముతాం మీరు తెచ్చారు. అది 4 నీకు సంబంధమే లేదు, అయినా మేము తెచ్చామని చెప్తున్నాం. ఇది అంటే ఎవడో చేసిన పని నా పనిగా అని చెప్పి గొప్పగా ప్రచారం చేసుకోవటంలో దిట్టగా మారినటువంటి అబద్ధాలనే పదే పదే చెప్పి 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 మా వల్లనే జరిగిందని చెప్తాను. మీరు చెప్పండి, వీళ్ళు చేసింది ఏం లేదు. ఈరోజు హైదరాబాద్ నగరంలో కరెంటు వస్తా ఉంది అంటే, సంపూర్ణంగా అందరికీ కరెంటు అందుబాటులోకి వచ్చిందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినటువంటి ఆనాటి ప్రాజెక్టుల వల్లే కాంగ్రెస్ ఈ కరెంటు వస్తా ఉంది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం పరిశ్రమలు పెట్టలే. కరెంటు ఉత్పత్తికి సంబంధించి పెట్టిన యాదాద్రి, ఆ భద్రాద్రి, యాదాద్రి ఇంతవరకు పూర్తి కాదు. భద్రాద్రి పెడితేనేమో పనికి మాలిన అవుట్డేటెడ్ టెక్నాలజీ తీసుకొచ్చి పెడితే అది అనేక సమస్యలతో సతమతం అవుతుంది. మరి నువ్వు ఏడు నుంచి తీసుకొచ్చిన కరెంటు తెచ్చింది మేము. కేటీపీఎస్ అనేక స్టేజ్లు కట్టాం, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, లేకపోతే అక్కడ జైపూర్ దగ్గర కట్టాం, లేకపోతే ఇంకో దగ్గర కట్టాం, భోపాల్పల్లిలో కట్టాం. రకరకాల దగ్గర హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టాం. రకరకాల పవర్ ప్రాజెక్ట్స్ అన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టింది. ఇవాళ కరెంట్ వస్తా ఉంటే ఆ కరెంటును సరఫరా చేసుకుంటూ స్విచ్ ఆన్ చేసి ఆడిపోయి ఇది నేనే తెచ్చిందంటే ఎట్లా? ఎవడో కట్టించిందని ఇంట్లోకి వచ్చి స్విచ్ ఆన్ చేస్తే నువ్వు తెచ్చినట్టు కాదు కదా. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాన్ని నేనే ఏం నిర్మించావు నువ్వు? హైదరాబాద్ నగరంలో ఓ పిహెచ్ఎల్ తెచ్చావా? ఓ ఈసీఎల్ తెచ్చారా? లేదా ఉస్మానియా యూనివర్సిటీ కట్టావా? లేకపోతే ఇంకేదైనా పరిశ్రమలు పెట్టావా? బీడీఎల్ పెట్టావా? లేదే. ఓ పెద్ద హౌసింగ్ బోర్డు ఏమైనా కట్టారా? కూకట్పల్లి హౌసింగ్ బోర్డు లాంటిది కానీ, ఓ సనత్ నగర్ కానీ, లేదా సంజయ్ రెడ్డి నగర్ కానీ, ఓ వెంగళరావు నగర్ కానీ, ఓ బహదూర్ కానీ, లేదా బర్కత్పురా కానీ, ఎక్కడ చూసినా హౌసింగ్ బోర్డు కాలనీస్ పేదవాళ్ళకి ఇచ్చింది మనం కట్టాం. మరి హైదరాబాద్ నగరంలో మీరు ఏం చేశారు? ఏమైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏమైనా పెట్టారా? హైటెక్ సిటీ మీరు కట్టింది కాదు కదా, మేము కట్టిందే కదా. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు కట్టింది మేమే కదా, మీరు కాదు కదా. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేసింది మేమే కదా, మీరు కాదు కదా. మీరు చదువుకోవటానికి ఏం చేయరైతుంది, పరిశ్రమలు పెట్టడానికి ఏం చేయరైతుంది, కరెంటు తేవటానికి ఏం చేయరైతుంది, మంచినీళ్ళు తేవటానికి ఏం చేయరైతుంది. మరి పిల్లగాళ్ళు చదువుకోవటానికి ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ మీరేమైనా పెట్టారంటే అది మీరు కాదు, అది మేము పెట్టిందేనే. పేదవాళ్ళకి ఏమైనా ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వటం కోసం ఏమైనా చేశారంటే అది మీరు కాదు, అది మేమే చేసిందే రాజీవ్ ఆరోగ్యశ్రీ. పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపడితే అది మేము చేసిందేనే, మీరు చేసింది కాదు. మరి మీరు ఏం చేశారా అంటే ఒక్కటే చేశారు. ఆడొక ఫామ్ హౌస్, ఏడొక ఫామ్ హౌస్, ఏడ పడితే ఆడ ఫామ్ హౌస్లు కట్టుకొని హైదరాబాద్ చుట్టూ ఉన్నట్టు
భూములను ఆక్రమించుకొని లక్షలాది కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకోవటం తప్ప తెలంగాణ ప్రజలకు మేము చేసింది ఏమీ లేదు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అన్యాయం చేశారు, దోపిడీ చేశారు, లూటీ చేశారు. ఈరోజు అదృష్టం కొద్దీ 10 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం మీ చేతుల్లోంచి బయటపడిన రాష్ట్రాన్ని చూసి ఓరలేక ఇంకా మళ్ళీ మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళని బట్టలు ఈడు చూసి కొడతాం. బట్టలు ఏంది మీరు కొట్టేది? బట్టలు చూసుకొట్టేది ఏంది మీరు కొట్టేది? కాంగ్రెస్ వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు కాబట్టి అడ్డగోలుగా ఏం మాట్లాడలేదు. ఒకవేళ నిజంగా నువ్వు ఆ పని చేయడానికి వస్తే వాళ్ళందరూ అడ్డం తిరిగితే మీరు బతుకుతారు అసలేడా? ఎందుకు అనవసరం నోరు వారేసుకుని అడ్డగోలుగా మాట్లాడేది? ఓ పద్ధతి ఉండాల. నాయకులు నాయకులు మాట్లాడే భాషను చూసి ప్రజలు కూడా నేర్చుకుంటారు. పాలించే వాళ్ళ భాష లేకపోతే పాలించే వాళ్ళ ఆలోచన ఆ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇట్లా వీధి రౌడీల్లాగా రోడ్డు మీదకి వచ్చేసి వాడిదంతా ఈడిదంతా వాళ్ళ ఫంగి వీళ్ళ ఫంగి వాడు బుడ్డరు కాని ఈడు బుడ్డరు కాని అని మాట్లాడితే ఏం సంస్కారం నేర్చుకున్నారు? ఇదే ఆ తెలంగాణ సంస్కృతి. దయచేసి మిమ్మల్ని ఇప్పటికే ప్రజలు మీరు చేసిన దోపిడీని గుర్తించి తిరస్కరించారు. తిరస్కరించిన ప్రజలు మీరు అలా ఉన్నారు. పట్టుమని 10 రోజులు రాలేదు. కాంగ్రెస్ వాళ్ళు గ్యారంటీలు చేయలేదు. ఏం చేయలేదు? 10 ఏళ్లు పాలన చేశావు. 3 ఎకరాలు భూ పంపిణీ చేస్తా అని చెప్పావు. చేశావా? 10 ఏళ్లలో ఎవరికైనా భూ పంపిణీ చేశావా? 3 ఎకరాల భూమి దళిత గిరిజనులు పేదవాళ్ళకి చేస్తా అన్నావు. చేశావా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పావు. ఇచ్చావా? 10 ఏళ్లు ఇవ్వలేదు కదా. ఇట్లా ఎన్ని చెప్పావు? నోటికొచ్చిన మాటలన్నీ అబద్ధాలు చెప్తే 10 ఏళ్లు భరించారు ప్రజలు. అరే మేము రాక 10 ఏళ్ల తర్వాత మొన్ననే వచ్చాం మేమందరం కాపాడటం కోసం. వచ్చిన మేము మొదటి రోజులే 2 హామీలు వెంటనే పరిష్కారం చేశాం. మేము అమలు చేశాం. ఫ్రీ బస్ ఇచ్చాం. అదే శాసనసభ్యులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు శాసనసభలో ఇట్లా ప్రమాణం చేశామా లేదా? బయటకు వచ్చి 2 గంటల్లోనే ఉచిత బస్సు రైడ్ ఫ్రీగా మహిళలందరికీ మేము ఇచ్చిన మాటని నిలబెట్టుకునేటట్టుగా మేమే బస్సు ప్రారంభం చేసి మేమే బస్సు ఎక్కి మహిళలతో పాటు తిరిగాము. మీకు మాకు తేడా అది. రాష్ట్రంలో పేదవాళ్ళు ఉంటే ఆరోగ్యం బాగు చేయించుకోవడానికి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని బతుకుతా ఉన్నారు. అలా కాకుండా ఉండాలని 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రకటించాం. ప్రకటించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల పథకాన్ని కేవలం 2-3 గంటల్లో మేము ప్రమాణ స్వీకారం చేసిన అసెంబ్లీలో బయటకు వచ్చి వెంటనే 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రకటించి అమలు చేస్తా ఉన్నాం. ఏ సోయి లేకుండా మాట్లాడతావు? నీకేం తెలుసు పేదల బాధ? తెలుసా మీకు పేదల బాధలు? ఇల్లు లేనోడు బాధ తెలియదా? ఆరోగ్యం బాగాలేనోడు బాధ తెలియదా? చదువు రానోడు బాధ తెలియదా? బాధలు తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటుంది. నువ్వు ఎంత రెచ్చగొట్టినా ఎంత అడ్డగోలు మాట్లాడినా మేము అలా దిగజారిపోయి ఆ పరిస్థితిలోకి రాము. ప్రజలకు ఏం కావాలో అవి చేసుకుంటూ ముందుకు పోతాం. అంతిమంగా ప్రజలే సమాధానం చెప్తారు. మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆల్రెడీ ఒకసారి బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా బుద్ధి చెప్తారు. రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలో భారీగా కాంగ్రెస్ పార్టీ స్థానాలను గెలిపించి దేశంలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ నుంచి పంపిస్తాం. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని కాంగ్రెస్ ఆలోచనల్ని పార్లమెంట్ లో ప్రతిబింబించేటట్టుగా పనిచేస్తాడు. ఎవరు పోటీ చేసిన అభ్యర్థిని గెలిపించి పంపించాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున క్రిస్టియన్ మైనారిటీ సోదరులు ఉన్నారు, ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజానికులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చి టీఆర్ఎస్ మాట్లాడుతుంది నాకు ఓటేంటి నేను లౌకికవాదిని అంటూ. ఏంది నీకు ఓటేస్తే నువ్వు చేసేది? వీళ్ళు ఇక్కడ నీకు ఓటేస్తే నువ్వు ఢిల్లీ పోయి బీజేపీకి ఓటేస్తావు. ఇదే కదా 10 ఏళ్ళు నువ్వు చేసింది? ఇదే కదా. నీ ఇక్కడికి వచ్చేమో వాళ్ళు ఓటేపించుకుంటావు మాయ చేసి. ఏ నుంచి ఢిల్లీ పోయి బీజేపీకి ఓటేస్తే పార్లమెంట్లో అన్ని బిల్లులకి. అందుకే మిత్రులందరూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
ప్రతి ఓటు చాలా విలువైంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ చెప్పే మాయ మాటలు నమ్మబాకండి. నమ్మి ఒక్క ఓటు మీరు వేసినా అది బీజేపీకి ఉపయోగపడేటువంటి ఓటు కాబట్టి తెచ్చి ఆ ఓటును వృధా చేసుకోవద్దని చెప్పి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా బీజేపీతో చేతులు కలపకుండా ఈ దేశ లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగేటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఏదీ లేదు ఈ దేశంలో. కాబట్టి మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీని నమ్మండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, నేను ప్రజల ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. ప్రజల సమస్యల పరిష్కారమే మనందరి ముందున్నటువంటి అజెండా. ప్రజల సమస్యల పరిష్కారమే మన ముందు ఉన్నటువంటి అజెండా. ఇల్లు లేనటువంటి వాడికి ఇల్లు ఇవ్వాలి, చదువు లేనటువంటి వాడికి చదివించాలి, ఉద్యోగం రానటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇది మన ముందు ఉన్నటువంటి ప్రధానమైన ఎజెండా. ఆ ఎజెండానే ముందుకు తీసుకుని పోతాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏ సమస్యలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా మీరు ఏ చిన్న సమస్యను తీసుకుని వచ్చినా అది సహేతుకమైంది, ప్రజలకు పనికొచ్చేదైతే తప్పనిసరిగా ఆ సమస్యల పరిష్కారం చేస్తామని కూడా ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఎండోమెంట్స్ కమిటీస్ గురించి చెప్పారు. త్వరగా పూర్తి చేయండి ఎండోమెంట్స్ కమిటీస్. ఏ కమిటీలు ఉన్నా తయారు చేయండి, కమిటీలు సబ్మిట్ చేయండి. ఇక్కడ పెద్ద ఎత్తున ఎండోమెంట్స్ కమిటీస్ అనేది సంపూర్ణంగా పనిచేసేటట్టుగా మీ లిస్ట్ తయారు చేయండి. ఉస్మానియా యూనివర్సిటీ బస్తీకి సంబంధించి కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నిటి కూడా తప్పనిసరిగా పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. మాణికేశ్వర నగర్ సమస్యలు చెప్పారు. మాణికేశ్వర నగర్ సమస్యలు కూడా తప్పనిసరిగా అటెండ్ చేస్తామని చెప్తా ఉన్నాం. అట్లాగే లోకల్ బస్తీస్, ఇక్కడ చాలా బస్తీలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ బస్తీల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా సాధ్యమైనంత ప్రతిరోజు ప్రతి డివిజన్లో ఆ డివిజన్ వారీగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరగాల్సిందే. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి. ప్రజల సమస్యల పరిష్కారం చేయడం కోసం వారధుల్లాగా పనిచేయండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త. ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం చేయడం కోసమే ఉన్నది. ఆ ఉన్నదాన్ని ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళి వారధులుగా మీరంతా పనిచేయాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రధానంగా సరే మనం పెట్టుకున్నటువంటి సమావేశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు డివిజన్కు సంబంధించిన సమావేశం. ఈ సమావేశంలో నేను ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరికీ నేను స్పష్టంగా చెప్పేది ఒకటే, ఇది మొట్టమొదటి సమావేశం కాబట్టి సరే ఈ సమావేశంలో నేను నిర్దిష్టంగా కొన్ని సూచనలు చేశాను, ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తా ఉన్నాను. మనకు ఇక్కడ ఉన్నటువంటి 5 డివిజన్స్ సంబంధించి 5 డివిజన్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. 5 డివిజన్లకు సంబంధించి డివిజన్ కమిటీ ప్రెసిడెంట్ వేయండి. ఉన్నారని అనుకుంటున్నాను, ఒకవేళ లేకపోతే వెంటనే వేయండి, ఉంటే పర్వాలేదు. ఆ కమిటీ ప్రెసిడెంట్తో పాటు కమిటీని కూడా వేయండి. మినిమం 7 నుంచి 10 మంది తగ్గకుండా అన్ని వర్గాల ప్రజలు అందులో ప్రాతినిధ్యం ఉండేటట్టుగా తప్పనిసరిగా 7 నుంచి 10 మంది తగ్గకుండా డివిజన్ కమిటీ ప్రెసిడెంట్స్ని కమిటీస్ని వేసి వేయటమే కాదు అది కంప్యూటరైజ్ కూడా చేయండి. అట్లాగే 220 బూత్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ప్రతి బూత్కి బూత్ కమిటీ ప్రెసిడెంట్తో పాటు ఆ కమిటీ కూడా వేయండి. బూత్ ప్రెసిడెంట్తో పాటు కమిటీ కూడా వేయండి. వెరీ గుడ్. అవును అవును, కమిటీ కూడా వేయండి. అట్లాగే వాళ్ళతో పాటు అట్లాగే మీ కంటెస్టెడ్ కార్పొరేటర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా సాధ్యమైనంత వరకు ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళకు వచ్చినటువంటి ఓటింగ్ ప్యాటర్న్ ఏంటో గత ఎన్నికల సందర్భంగా వాళ్ళు పోటీ చేసినప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, దాన్ని పెంచుకోవడానికి మనం చేయాల్సిన యాక్షన్ ప్లాన్ ఏంటనేది కూడా మీరు తయారు చేసుకోండి. ఇకపోతే మనకి కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలు కూడా ఉన్నాయి. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ఎస్సీసీఎల్, బీసీసీఎల్, మైనార్టీ, మహిళా కాంగ్రెస్, ఐఎన్టీసీ, అనార్గనైజ్డ్ లేబర్, మిగతా కమిటీలు ఎన్ని ఉన్నాయో ఆ కమిటీలు అన్నిటి, ఇంటలెక్చువల్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, కంపల్సరీ అది కూడా వేయాలి. ఈ కమిటీస్ అనుబంధ సంఘాలన్నీ కూడా ప్రతి డివిజన్కి వేయాల్సిందే.
ప్రెసిడెంట్, కమిటీస్. వీటన్నిటినీ నాకు దయచేసి మ్యాక్సిమం ఎన్ని రోజులు ఇవ్వగలరు మీరు, ఇంక్లూడింగ్ కమిటీస్? ఫైన్, ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. సో 2 days కాదు, టేక్ 4 days, 4 రోజులు తీసుకోండి. కానీ ఈ కమిటీస్ అన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేయండి. నాకు లిస్ట్ ఇవ్వండి. ఈసారి మనం మీటింగ్ పెట్టినప్పుడు ఈ కమిటీస్తో ఎక్స్క్లూజివ్గా మీటింగ్ పెడతాం. అది కూడా 4-5 రోజులు ఉన్నాయి. మొత్తం సంఖ్య ఎంత అవుతారో చూసి దానికి సరిపోయేటువంటి హాల్ తీసుకుందాం. ఆ హాల్లో ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేద్దాం. నో నాట్ పబ్లిక్ మీటింగ్. పబ్లిక్ మీటింగ్ తర్వాత పెట్టుకుందాం. ముందు ఈ కమిటీస్ అన్ని కంప్లీట్ చేసి వీళ్ళందరితో ఒక సమావేశం పెట్టుకొని ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ పబ్లిక్ మీటింగ్లో పోదాం. సో ఈ రకంగా మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు పోవటం కోసం మీరు ఒక ప్రణాళిక తయారు చేయండి. సరే, శాసనసభ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కూడా ఐడెంటిఫై చేసి ఈ డివిజన్ కమిటీస్ ద్వారానే ఏ డివిజన్లో ఏ సమస్య ఉన్నా ఆ డివిజన్ కమిటీస్ ద్వారా చర్చ జరగాలి. ఆ కమిటీస్ ద్వారా రిప్రజెంటేషన్స్ ఇస్తే వాటన్నిటిని సాల్వ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీ విల్ అటెండ్ ఆల్ ద టు ఎనీ ఎక్స్టెంట్. సాధ్యమైనంత వరకు వాటిని అటెండ్ చేసి సాల్వ్ చేద్దామని చెప్పి మీ అందరికీ నేను సవినీయంగా మనవి చేస్తూ, మిత్రులందరికీ కూడా వచ్చినటువంటి వాళ్ళకి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ కమిటీ అయిపోయిన తర్వాత ఒక భారీ బహిరంగ సభ కూడా, పబ్లిక్ మీటింగ్ కూడా పెడతాం. భారీ బహిరంగ సభ, పబ్లిక్ మీటింగ్ కూడా పెడతాం. కాకపోతే ఆ పబ్లిక్ మీటింగ్ పెట్టే ముందు నిర్మాణ ప్రక్రియను మాత్రం కంపల్సరీ మనం కంప్లీట్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాతనే వీ కెన్ గో అహెడ్ విత్ ది అదర్ యాక్టివిటీస్ చెప్తూ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి, అట్లాగే పోటీ చేసిన అభ్యర్థికి, డివిజన్ కమిటీ ప్రెసిడెంట్స్కి, మహిళా కాంగ్రెస్ వాళ్ళకి, అనుబంధ సంఘాలందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, వారికి కూడా నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, జిల్లా లెవెల్లో ఉన్నటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులు కూడా మీరు సీరియస్గా చెప్పండి వాళ్ళకి, వాళ్ళు జిల్లా కమిటీలు ఉన్నాయా లేవో వాళ్ళకు కూడా చూసుకోవాలని చెప్పండి. వాళ్ళని కూడా డివిజన్ కమిటీ ప్రెసిడెంట్లు వేసి లిస్ట్ సబ్మిట్ చేసి చేసుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవడో ఆపలేడు. ఈసారి జరిగేటువంటి ఈ హైదరాబాద్, సికింద్రాబాద్లో, ముఖ్యంగా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. మనం అనుకున్నట్టుగా యాక్టివిటీస్ జాగ్రత్తగా చేసుకుంటూ పోతుంది. ఇక మనకు అవసరం లేదు, చేసుకోవద్దని అనుకుంటే వేరే విషయం. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ అట్లా లేదు. ఎట్టి పరిస్థితుల్లో మెటిక్యులస్ గా ప్లాన్ చేసి గెలిపించాలనే ఆలోచనతో ఉన్నది కాబట్టి ఈ ప్రక్రియ సాగాల్సిందే. అది చేస్తారని నేను ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్కారం, ధన్యవాదాలు.